అందరికీ మొట్టమొదటగా కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఇవాళ టాపిక్ ఏంటని అనుకుంటే భగవద్గీత గురించి డిస్కస్ చేసుకోవాలి అనేది ఈశ్వరాజ్ఞ, శ్రీకృష్ణుని ఆజ్ఞ. సో భగవద్గీత గురించే మాట్లాడుకుందాం. భగవద్గీత గురించి ఇదివరకు సత్సంగంలో కూడా డిస్కస్ చేసుకున్నాము. అంటే ఒక సత్సంగంలో భగవద్గీతని కాంటెక్స్ట్ ఏంటి, సమ్మరీ ఏంటి అన్నట్టు, భగవద్గీత నేను ఎలా చదివాను, నా ఎక్స్పీరియన్స్ ఏంటి అన్నట్టు డిస్కస్ చేసుకున్నాం. ఇంకొక సత్సంగంలో ఆన్ భగవద్గీతకి ఎలాగా అంటే హౌ డిడ్ భగవద్గీత ఎంటర్ ఇన్ యువర్ లైఫ్ అండ్ వాట్ చేంజెస్ ఇట్ కాస్డ్ ఇన్ యువర్ లైఫ్, అది మిమ్మల్ని ఎలా ప్రభావితం చేసింది అన్నట్టు డిస్కస్ చేసుకున్నాం. అయితే ఇప్పుడు ఏంటంటే భగవద్గీతని సమ్మరైజ్ చేద్దాం అనేది నా ప్లాన్. కాకపోతే 18 చాప్టర్స్ సమ్మరైజ్ చేయడం అనేది ఒక మీటింగ్లో కొంచెం కష్టమైన పని. అండ్ అది వినడానికి కూడా మీ అందరికీ కూడా చాలా కష్టం. సో కొన్ని చాప్టర్స్ అనుకున్నాను. సో చూద్దాం ఎన్ని చాప్టర్స్ వరకు మనం డిస్కస్ చేసుకోగలము అనేది. సో మొట్టమొదట భగవద్గీత గురించి, ఆ భగవద్గీత చాప్టర్స్లోకి వెళ్ళే ముందు మనం కాంటెక్స్ట్ ఆఫ్ భగవద్గీత అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ కాంటెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ కాంటెక్స్ట్ అర్థం చేసుకోకపోవడం వల్లే మన దేశ చరిత్రలోని, అంటే చాలామంది మన దేశ నాయకులు కూడాను ఈ కాంటెక్స్ట్ అర్థం చేసుకోకపోవడం వల్లే మన దేశ చరిత్రలో కొన్ని నెగటివ్స్ జరిగాయన్నమాట. సో కాంటెక్స్ట్ ఆఫ్ భగవద్గీత ఇప్పుడు మీ అందరికీ తెలిసిన విషయమే, కొత్త విషయం కాదు. కానీ అది మనం ప్రజెంట్ సిచ్యుయేషన్స్కి అనుగుణంగా మనం దాన్ని చర్చించుకుందాం అనమాట. అయితే పాండవులు కౌరవులు యుద్ధానికి సిద్ధమవుతారు రాజ్యం కోసం. రాజ్యం కోసం యుద్ధానికి సిద్ధమైన తర్వాత అప్పటిదాకా కౌరవులు ఎప్పుడు కనబడితే అప్పుడు వాళ్ళని అంతమొందించాలి అనే సంకల్పంతో ఉన్న అర్జునుడు, భీముడు ఇటువంటి వారు అందరూ అందులో ఉంటారు. ధర్మరాజు మొదటి నుంచి శాంతిని కోరుకుంటాడు. కానీ వాళ్ళు ఏ ప ప్రస్తావనలకి ఒప్పుకోకపోవడం వల్ల యుద్ధానికి సిద్ధమవుతారు. సరే, అప్పుడు యుద్ధంలోకి వెళ్ళిన తర్వాత అర్జునుడు శంఖ పూరణ తర్వాత కూడా, అంటే ఆల్రెడీ శంఖం పూరించేశారంటే యుద్ధం మొదలైపోయినట్టే. అప్పుడు వెంటనే ఎవరి మీదైనా ఎవరైనా బాణం వేయొచ్చు. శంఖాలు పూరించిన తర్వాత ఎదుటి పక్షంలో ఎవరెవరున్నారు, ఎవరెవరిని ఎలా ఎదుర్కోవాలి అనేది సంసిద్ధం అవ్వడానికి, అంటే ఎవరు ఎక్కడున్నారు, ఏ వ్యూహంలో ఉన్నారు, లేదా ఎవరు ముందున్నారు, ఎవరు వెనకున్నారు, ఎవరికి ఎవరు రక్షగా ఉన్నారు అన్నీ చూద్దాము అనే ఉద్దేశంతోటి ప్రధాన్ని మధ్యలోకి తీసుకెళ్ళమంటాడు. కౌరవులకి దగ్గరనే చూద్దాం అనేసి. ఎప్పుడైతే అందరిని చూస్తాడో వాళ్ళందరూ ఇతని బంధువులు, స్నేహితులు, చుట్టాలు, గౌరవనీయులు, గురువులు, పెద్దలు అందరూ కాబట్టి అర్జునుడికి వీళ్ళందరినీ సంహరించి రాజ్యం ఎందుకు మనకి, ఇన్నాళ్ళు అడవుల్లో ఉన్నాము. అవసరమైతే మళ్ళీ అడవుల్లోకెళ్ళిపోవడమో, లేకపోతే ఏదో తపస్సు చేసుకుంటూ ఉండిపోవడమో, శాంతంగా మన పని మనం చేసుకోవడమో ఏదో ఒకటుంటది. ఇప్పుడు పాండవులు వేరేగా ఈ రాజ్యం అక్కర్లేదు, మేము ఉండిపోవాలి అంటే వాళ్ళకేమీ స్థలం లేక కాదు గదా! వారికి ఆహ్, సపోర్ట్ చేసే రాజులు ఉన్నారు. వారికి ఆశ్రయం ఇచ్చేవాళ్ళున్నారు. ఎవరి ఆశ్రయం అక్కర్లేకుండా అడవుల్లో కూడా ఉండిపోతారు. ఋషులందరితోటి మాట్లాడుకుంటున్నారు. తపస్సులు చేశారు వనవాసంలో. సో, అక్కడికెళ్ళిపోదాం అన్నట్టు అర్జునుడికి భావన కలుగుతది. అర్జునుడికి అలా భావన కలిగినప్పుడు, అంటే యుద్ధం వద్దు, రాజ్యం వద్దు, నేను శాంతి కాముకుడిని, నాకు శాంతి కావాలి అని కోరికలను వదిలేస్తున్నాను, నేను శాంతి కోరుకుంటున్నాను, నాకు ఈ యుద్ధం, రాజ్యం వద్దు అని అనుకున్న అర్జునుడిని కృష్ణుడు, నీకు కోరిక ఉన్నా లేకపోయినా నీ క్షత్రియ ధర్మం నువ్వు నిర్వర్తించాలి. ధర్మ సంస్థాపనార్థం యుద్ధం చేయాలి. అవతల వాళ్ళు అధర్మం చేశారు. ఇప్పుడు అధర్మం చేసిన వాడిని నీకు శాంతి కావాలని చెప్పి వదిలిపెట్టేస్తే, ఆ అధర్మమే లోకమంతా పరిఢవిల్లుతుంది కాబట్టి, లోకంలో ఉన్న ధర్మం నశించిపోతుంది. ధర్మ రక్షకుడిగా, క్షత్రియుడిగా నీ కర్తవ్యం యుద్ధం చేసి ధర్మ సంస్థాపన చేయడం. కాబట్టి నీవు యుద్ధం చేయాల్సిందే అనేసంటాడు. ఇంకా చెప్తాడు, యుద్ధం చేయడం అనేది నీ లక్షణం. నువ్వు క్షత్రియుడు కాబట్టి యుద్ధం చేయాల్సుంటది. ఒకవేళ నువ్వు యుద్ధం చేయొద్దని మానేసుకున్నా, వేరే వేరే పరిస్థితుల్లో నీవు యుద్ధం చెయ్యక తప్పని పరిస్థితులొస్తాయి. ఇప్పుడు కొన్నిసార్లు నేను శాంతిగా ఉంటాను అని చెప్పి అడవులకెళ్ళిపోయి తపస్సు చేస్తున్నోళ్ళు, అక్కడున్న పల్లెటూరుల్లో కావచ్చు, అక్కడున్న మనుషులకు కావచ్చు, ఎవరికైనా ఏదైనా ఇబ్బంది కలిగి, వారి పక్షాన నిలబడి యుద్ధం చేసిన సందర్భాలున్నాయి. మన స్వాతంత్ర పోరాటంలో కూడా ఇప్పుడు 'అల్లూరి సీతారామరాజు' కూడా దేశాటనకి వెళ్ళిపోతాడు. అందరి కష్టాలు చూసి అప్పుడు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఫైట్ చేయడానికి రెడీ అవుతాడు.
కానీ అతను మామూలుగా సన్యాసం తీసుకొని ఇలాగ ఉందాం అనుకుని తపస్సు చేసుకొని ఈశ్వరుడిని తెలుసుకుందాం అని అనుకున్న వ్యక్తే. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మన స్వాతంత్ర పోరాటంలో. కాబట్టి నువ్వు యుద్ధం వద్దు, ఇదేది వద్దని ఎళ్ళిపోయినా నువ్వు యుద్ధం చేయాల్సొస్తది ఇవన్నీ చెప్తాడు. కానీ బేసిక్ కాంటెక్స్ట్, బేసిక్ ప్రెమైస్ ఇదే. ఏంటంటే నాకు శాంతి కావాలి, నాకు యుద్ధం వద్దు, రాజ్యం వద్దు, నాకే కోరికలు లేవని చెప్పిన వాడిని నువ్వు యుద్ధం చెయ్యాలి, వాళ్ళందరూ నీ వాళ్ళే అయినా సరే, నీ బంధువులైనా సరే వారిని సంహరించైనా ధర్మ సంస్థాపన చేయాలి అని కృష్ణుడు చెప్తాడు. ఇది భగవద్గీత కాంటెక్స్ట్ అనమాట. అంటే ఇది తెలియకపోవడం వల్ల నష్టం జరిగింది అనేసి అన్నాను. ఎందుకు అన్నాను అనేసంటే, ఇప్పుడు మన ఇందులో ఇంకో పాయింట్ ఏంటంటే ఐ థింక్ జైన్ దీంట్లోని తీర్థంకర్‌లు అని ఉంటారు కదా! ఆ ఫస్ట్ తీర్థంకర మహావీర్ అనేసి అతనుంటారు. అతని స్టోరీ అనుకుంటాను. లేదా ఆ తీర్థంకరుల్లో ఒకరి స్టోరీయో. అక్కడ కూడా ఇలాగే కాంటెక్స్ట్ ఉంటది. అన్నదమ్ముల మధ్య రాజ్యం గురించి గొడవవుతది. వారిద్దరూ యుద్ధానికి సంసిద్ధులవుతారు. యుద్ధంలోని ఇంత మారణహోమం జరిగి, ఇంతమంది చనిపోవడం ఎందుకు అనేసి అనుకోని వాళ్ళిద్దరూ ఏం నిర్ణయించుకుంటారంటే, మనిద్దరం యుద్ధం చేసుకుందాం. మనిద్దరిలో ఎవరు ఇంకొకళ్ళని సంహరించేస్తే వాళ్ళది మొత్తం రాజ్యం అని ఒప్పందం చేసుకుంటారు. సరే వాళ్ళిద్దరూ ఒకళ్ళతో ఒకళ్ళు యుద్ధం చేసుకుంటారు. యుద్ధం చేసుకొని ఈ తమ్ముడు కింద పడిపోతాడు. ఈ అన్న అతన్ని సంహరిద్దామని కత్తి దూస్తాడు. కత్తి దూసినప్పుడు ఆ ఒక్క క్షణంలో, ఆ లిప్తపాటులో ఎందుకు ఇంత రాజ్యం కోసం ఇతన్ని సంహరించాల్సి రావడం, తుచ్చమైన రాజ్యము ఇవాళుంటుందో, రేపు పోతుందో, ఇప్పుడు ఈడిని సంహరించి నేను రాజ్యం తీసుకున్నా, నన్ను సంహరించి ఎవడో రాజ్యం తీసేసుకోవచ్చు. ఆ మాత్రం దానికి ఈ సహోదరుడిని వధించడం ఎందుకు అని ఖడ్గం వదిలేసి, నాకు రాజ్యం వద్దు, నువ్వే మొత్తం తీసేసుకో అని చెప్పేసి అడవులకెళ్ళిపోయి తపస్సు చేసేస్తాడు. తపస్సు చేసుకుంటాడు. అలాగ అతను తీర్థంకరుడవుతాడు. ఇప్పుడు అదే సిట్యుయేషను ఇక్కడున్నది. నేను అంటే కృష్ణుడు అనే కృష్ణ బోధ లేకపోతే అర్జునుడు కూడా వదిలేసి ఎళ్ళిపోదురు. కానీ కృష్ణుడు యుద్ధం చేయాలి అని చెప్పి యుద్ధం చేయమన్నాడు. ఇప్పుడు అంటే మహాత్మా గాంధీ ఫిలాసఫీని దీంతో కంపేర్ చేస్తే, మహాత్మా గాంధీ కూడా బ్రిటిష్ వాళ్ళతోటి పీస్‌ఫుల్ నెగోషియేషన్స్ ద్వారా మనకు కావాల్సింది సాధించుకోవాలి అనేసి అనుకున్నాడు. కానీ పీస్‌ఫుల్ నెగోషియేషన్స్ ద్వారా మనకు కావాల్సింది ఇవ్వనప్పుడు, వైలెంట్ అగ్రెషన్ ద్వారానైనా సాధించి తీరాల్సిందే. మన హక్కును మనం సాధించాల్సిందే. మనకు న్యాయంగా రావాల్సినవి. అంటే ధర్మపరంగా, ధర్మ సంస్థాపన అంటే అదే కదా! మనకు న్యాయంగా రావాల్సినవి వచ్చేటి వరకు పోరాడాల్సిందే. అది హింసతోటైనా సరే అనేదే భగవద్గీత కాంటెక్స్ట్ అనమాట. ఇంకా మహాభారతంలో వేరే కాంటెక్స్ట్స్ ఉన్నాయి. అధర్మం అవతల పక్క అధర్మం ఉన్నప్పుడు, మనం ధర్మ పోరాటం చేస్తున్నప్పుడు, అది ధర్మం కోసం జరిగే పోరాటం. ధర్మం కోసం జరిగే పోరాటంలో కొన్ని అధర్మాలు మనం కూడా చేయాల్సి రావచ్చు. అలా చేయాల్సొచ్చినా, అవి చేసైనా సరే ధర్మ సంస్థాపన చేయాలి తప్ప, మన అధర్మం చేయకూడదు అనే ఉద్దేశంతోటి అవతల వాడి చేతిలోని ఓడిపోవాల్సొస్తే, అది పూర్తిగా ధర్మం నశించిపోతుంది. అలాంటి పరిస్థితి రాకూడదనమాట. అందుకే ఈ ముస్లిం ఇన్వేజన్స్ మీద ఎగనెస్ట్‌గా రాజ్‌పుట్స్ వాళ్ళు ఫైట్ చేస్తున్నప్పుడు వాళ్ళు అంటే వీళ్ళు రాజ్‌పుట్స్ ఒకళ్ళతో ఒకళ్ళు ఫైట్ చేసుకున్నప్పుడు వాళ్ళకి రూల్స్ ఉంటాయి. ఇలా రాత్రిపూట ఫైట్ చేయకూడదు, పారిపోతున్న వాడి మీద బాణం వేయకూడదు, ఆయుధం లేని వాడి మీద యుద్ధం చేయకూడదు. ఇలాంటివన్నీ ఉంటాయి. ఇవన్నీ రామాయణం, మహాభారతం నుంచి వస్తున్న రూల్సే. కానీ ఆ రూల్స్ వీళ్ళు యుద్ధం చేసుకున్నప్పుడు పాటిస్తారు. ఎందుకంటే ఇరు పక్షాల వాళ్ళు రూల్స్ పాటిస్తుంటారు. కానీ అక్కడ ముస్లిం ఇన్వేడర్స్ వచ్చినప్పుడో, లేపోతే ఈ అలెగ్జాండర్ వీళ్ళొచ్చినప్పుడో వాళ్ళకి ఆ రూల్స్ లేవు. వాళ్ళకి ఆ రూల్స్ లేనప్పుడు మనం రూల్స్ ప్రకారం పాటించాల్సిన అవసరం లేదనమాట. అది మిస్ అయిపోవడం వల్ల చాలామంది రాజ్‌పుట్స్ ఇన్వేడింగ్ ఫోర్సెస్ చేతుల్లో ఓడిపోతారనమాట. సో, భగవద్గీతలోకి మనం ఎంటర్ అయ్యే ముందు కాంటెక్స్ట్ ఆఫ్ భగవద్గీత అర్థం చేసుకుంటే, అప్పుడు భగవద్గీత కరెక్ట్ పర్స్‌పెక్టివ్‌లో మనకి అర్థమవుతుందనమాట. సో, అది కాంటెక్స్ట్ ఆఫ్ భగవద్గీత. ఈ భగవద్గీతలోని ఫస్ట్ చాప్టర్ అర్జున విషాద యోగం. అర్జున విషాద యోగంలోని అంటే ఎలాగో నేనంటే చాప్టర్ డీటెయిల్స్ ఆఫ్ అంటే డీటెయిల్డ్ డిస్కషన్ ఆఫ్ ఆల్ శ్లోకాస్ అన్నట్టు వెళ్ళట్లేదు. సో, ఫస్ట్ ధృతరాష్ట్రుడు సంజయుడిని అడుగుతాడు. సంజయుడు చెప్తాడు. ఇవన్నీ ఉంటాయి. అవన్నీ మనం ఇదివరకే డిస్కస్ చేసుకున్నాం. కానీ నేను ఈ చాప్టర్‌ని సమ్మరీగా ప్రెజెంట్ చేద్దామని ట్రై చేస్తున్నాను. సో, డీటెయిల్స్‌లోకి వెళ్ళకుండా అర్జున విషాద యోగం స్టార్టింగ్ చాప్టర్ అయితే ఫస్ట్ ఇక్కడ మనకొచ్చే సందేహం ఏంటంటే, అర్జున విషాదం యోగం ఎలాగయింది అని.
విషాదం అనేది ఎప్పుడు కూడా ఒక నెగెటివ్ యాస్పెక్ట్ కదా! యోగం అనేది ఒక పాజిటివ్ యాస్పెక్ట్. అంటే యోగం అంటే యూ ఆర్ ఇన్ బ్యాలన్స్, యూ ఆర్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ద సిట్యుయేషన్, యూ ఆర్ ఇన్ కంట్రోల్ ఆఫ్ యువర్ ఎమోషన్స్, అది యోగం. విషాదం అనేది యూ ఆర్ నాట్ ఇన్ కంట్రోల్ ఆఫ్ యువర్ ఎమోషన్స్ కదా! సో, అర్జున విషాదం యోగం ఎలాగయింది అని. ఎందుకంటే తర్వాత యోగాలన్నీ సాంఖ్య యోగం, కర్మయోగం, జ్ఞాన యోగం, సన్యాసి యోగం అవన్నీ ఆ యోగ చాప్టర్‌కి సంబంధించినవే. అవి యోగము ఎలాగ సాధించాలి, యోగి లక్షణాలేంటి, ఇలాంటివన్నీ ఉంటాయి గాబట్టి వాటన్నిటికి యోగం అని పేరు పెట్టొచ్చు. అర్జున విషాదము మహా అయితే ఇంట్రడక్షన్ టు భగవద్గీత అని పెట్టేసి అది పెట్టి నెక్స్ట్ చాప్టర్ నుంచి స్టార్టింగ్ చేయొచ్చు కదా! అర్జున విషాదాన్ని యోగం అని చెప్పక్కర్లేకుండా. సో, అలా కాకుండా అర్జున విషాద యోగము ఎందుకయిందంటే, ఈ భగవద్గీత బోధ మనకు అర్థం గావాలంటే, దానికి మన మైండ్‌లో, మన సిట్యుయేషన్‌లో, మన ఆలోచనల్లో, మన పరిస్థితుల్లో ఒక ఫెర్టైల్ గ్రౌండ్ ఉండాలి. అంటే ఇప్పుడు విత్తనం ఎంత బలమైందైనా, నేలలోని కొంత సారం ఉంటేనే ఆ విత్తనం మొలకెత్తి మహావృక్షం అవుతుందంటారు గదా! సో, ఆ సారభూతమైన నేలగా వినేవాడి మైండ్ మారాలనమాట. అది అర్జున విషాద యోగంలో అర్జునుడి మనస్థితి ఆ స్థితిలో ఉంది. అది ద బిగినింగ్ పాయింట్ ఆఫ్ యోగా. ఇందులో 2 పాయింట్స్ ఉన్నాయి. ఒకటేంటంటే చాలామంది జీవితాల్లో అంటే ఎవరైతే యోగ సాధనలో, తపస్సులో అత్యున్నతమైన, ఉత్కృష్టమైన స్థితిని పొందారో, వాళ్ళందరి జీవితాల్లో కూడా ఏదో ఒక సంక్లిష్ట పరిస్థితి ఎదురవుతది. ఆ సంక్లిష్ట పరిస్థితి నుండి జరిగిన శోధనలోనే ఆత్మతత్వం వారికి ఎదురవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ధ్రువుడు ఉన్నాడనుకోండి. ధ్రువుడు అతని పినతల్లి ద్వారా అవమానింపబడి ఎంతో మానసిక క్షోభను అనుభవించి అప్పుడు నేను తపస్సు చేస్తాను అని అడవికి బయలుదేరినప్పుడు, అప్పుడు నారదుడొచ్చి ఉపదేశం చేస్తాడు. అలాగా ఒక సంక్లిష్ట పరిస్థితి చాలామంది జీవితాల్లో కూడా వాళ్ళకేదో కష్టం వచ్చినప్పుడు వారికి ఎందుకు ఈ జీవితమనో, లేకపోతే ఈ జీవితం మీద నిర్లిప్తత ఏర్పడినప్పుడు, అలాంటప్పుడు ఈ జీవిత పరమావధి ఏమిటి? అసలు దీనంతటికి కారణం ఏంటి? మనం చూస్తున్నది, మనం చేస్తున్నది ఇదంతా సరియైన పద్ధతిలోనే వెళ్తున్నామా లేదా? ఇవన్నీ ఆలోచించుకుంటూ వెళ్తే ఆ ఆత్మశోధన మార్గంలో సరైన గురువు లభించడం కావచ్చు, సరైన మార్గదర్శకం లభించడం కావచ్చు. అలా వారికి యోగ మార్గంలో ప్రవేశము, యోగ మార్గంలో నిష్ణత్వము వస్తుంది. అది అందుకని అర్జున విషాదము యోగమనమాట. దట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ దిస్ జర్నీ గాబట్టి. అయితే అది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, అయితే సంక్లిష్ట పరిస్థితులు రాకుండా యోగం రాదా? అనేది ఒకటి. సంక్లిష్ట పరిస్థితి వచ్చిన తర్వాత యోగం ఎందుకయింది? అనేది అర్థం చేసుకుంటే, అప్పుడు సంక్లిష్ట పరిస్థితి రాకుండా యోగంలోకి ప్రవేశించడం ఎలాగో మనకు తెలుస్తుంది. మామూలుగా ఒక మనిషి సుఖంగా ఉండి, అతను అనుకుంటున్నవన్నీ అనుకున్న విధంగా జరిగిపోతున్నప్పుడు సర్వసాధారణంగా ఏమనుకుంటారంటే, నేను చాలా కష్టపడుతున్నాను. నేను చాలా ప్రణాళికాబద్ధంగా వెళ్తున్నాను. నా ప్లానింగు, నా ఎనాలిసిస్ వీటన్నిటి వల్ల నాకు అన్నీ విజయాలు ఎదురవుతున్నాయి అని భావిస్తాడు. ఎప్పుడైతే ఒక దెబ్బ తగులుతుందో, లేదా తనలోనే ఒక ఆవేదన కలుగుతుందో, అలాంటప్పుడే ఎందుకిలా జరిగింది? నేనన్నీ అనుకునే చేశాను గదా! నాకు వ్యతిరేకంగా ఏం జరగలేదు. అయినా సరే నేను ఫెయిలయ్యాను. అప్పుడు అతనికి స్ఫురణకొస్తుంది. నన్ను మించిన శక్తి నా చేతిలోని లేని విశేషాలు ఏవో జరుగుతున్నాయి. వాటన్నిటి కలిపిన ఫలం సమాహారమై నా జీవిత అనుభూతి అని ఆలోచన వస్తుంది. అప్పుడు మనిషి ఈశ్వరుని వైపుకు చూస్తాడనమాట. అలాగా విషాదమో, సంక్లిష్టమో ఏదో ఒక స్ట్రెస్సు మనిషిని తనకంటే ఉన్నతుడెవరో ఉన్నాడు. తన జీవితాన్ని నిర్ణయిస్తున్నవాడు. వాడిని చేరుకోవాలి, వాడిని తెలుసుకోవాలి అనే వైపుకి తీసుకెళ్తాయి. అయితే ఇది సుఖంలో ఉన్నప్పుడు చేయలేమా? సుఖంగా ఉన్నప్పుడు మనం అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరుగుతున్నప్పుడు ఇవి చేయలేమా? ఖచ్చితంగా చేయగలం. ఎంతోమంది రాజర్షులు, యోగులు, మహర్షులు వారి జీవితం సుఖంగా ఉండి వారు అనుకున్నదాన్ని అనుకున్నట్టు జరుగుతున్నప్పుడు కూడా సాధన చేసి యోగ మార్గంలో అత్యున్నత స్థానాన్ని పొందారు. కాబట్టి విషాదం అనేది యోగ స్థితికి వెళ్ళడానికి ప్రారంభమైంది భగవద్గీతలో. కానీ విషాదం అనేది కంపల్సరీ కాదు. విషాదం కాకుండా ఉన్నప్పుడు కూడా ఎవరైతే తమ ఆలోచన విధానాల ద్వారా దీనికి అతీతమైనది ఏంటి? మానవ జీవిత పరమార్థం ఏమిటి? నా జీవిత లక్ష్యం ఏమిటి? ఇలా పుడుతూ, చస్తూ ఇలా ఉండడమేనా?
ఇలా నేను జీవితాంతం పుడుతూ ఉంటున్నాను. కొన్నాళ్ళకి నన్ను నా పిల్లలు గుర్తుంచుకుంటారు. ఇంకో మనవళ్ళు గుర్తుంచుకుంటారు. మహా అయితే మునిమనవళ్ళు గుర్తుంచుకుంటారు. అంతకు మించి నన్నెవరు గుర్తుంచుకోరు. కాబట్టి నేను ఈ జీవితాంతం తాపత్రయపడి చేసిందంతా ఒక 2, 3 తరాల వరకేనా. ఆ తర్వాత నేనంటూ ఒకడిని ఉన్నానని కూడా అందరూ మర్చిపోతారు. కాబట్టి దీని పరమావధి ఏమిటి మరి? నేను పుట్టడానికి, ఉండడానికి, చనిపోవడానికి ఏంటి అర్థం? అర్థం లేని జీవితమా నాది అని ఆలోచించగలిగితే, అప్పుడు అర్థం ఏమిటో తెలుస్తుంది. ఆ అర్థం వెనకాతల ఉన్న పరమార్థం ఏమిటో అవగతమవుతుంది. కాబట్టి అర్జున విషాద యోగము, విషాదము ఉంటే ఇదొస్తది. కానీ విషాదం కంపల్సరీ కాదు. అయితే ఇలాగా అర్జునుడింకా అందరిని చూసి నేను వీళ్ళని చంపలేను ఇవన్నీ అనేసంటాడు గదా! ఇందులో ఒక పాయింట్ ఏంటంటే కొంతమంది దీంతో విభేదిస్తుంటారు. అర్జునుడు ఈ యుద్ధం వల్ల నష్టం ఏం జరుగుతది అని చెప్పినప్పుడు, కుల వ్యవస్థ పోతుంది. సంకర జాతి వాళ్ళు పుడతారు. అప్పుడు ధర్మం నశిస్తది అనేసి అని అంటాడనమాట. అది ఒకటి అనుష్ఠాన లోపం కలుగుతుంది అనేది ఒకటైతే, రెండోది చాలామంది ఏమంటారంటే, అర్జునుడు ఈ మాటలు నిజంగా భగవద్గీత డిస్కషన్‌లో అర్జునుడికి, కృష్ణుడికి మధ్య జరిగాయా లేదా? లేదా ఈ కులం ఇంకా కంటిన్యూ అవ్వాలి అనే ఉద్దేశంతోటి ఈ మాటలను అందులోకి చొప్పించారా? కులం గొప్పతనం గురించి చెప్పడానికి, కులం వ్యవస్థ ఉండాలని చెప్పడానికి. ఎందుకంటే క్యాస్ట్ అనేది ఒక ఈవిల్‌గా చూస్తున్నాం ప్రెజెంట్ సొసైటీలో. సో, అందుకని కుల వ్యవస్థ ఇంకా ఉండిపోవాలని భగవద్గీత చెప్పినట్టు చెప్పడానికి ఇందులో ఆ మాటలు పెట్టారా? అని కొంతమంది అడుగుతుంటారనమాట. అంటే ఏంటంటే, ఇప్పుడు ఒకటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇంత మారణహోమం అంటే ఇంతమంది అటు ఇటు కలిపి 18 అక్షౌహిణులు కొన్ని లక్షల జనం, కొన్ని లక్షల వారియర్స్, మేల్ వారియర్స్ ఆళ్ళందరూ చనిపోతున్నారు ఈ యుద్ధంలో. ఎక్కువ మంది చనిపోవచ్చు అనే ఉద్దేశంతో. ఇంకా యుద్ధం మొదలవ్వలేదు గాబట్టి. సో, ఇంత మారణహోమం జరిగినప్పుడు డెఫినెట్‌లీ సొసైటీలో ఒక అన్‌రెస్ట్ ఒస్తది. అంటే ఒక ఈక్విలిబ్రియం ఒక మెయింటైన్ అవుతున్నప్పుడు అదంతా డిస్టర్బ్ అయిపోతుంది. డిస్టర్బ్ అయిపోయిన స్థితిలో ఎప్పుడు కూడా అంతటి మహామారణహోమం జరిగినప్పుడు మోరల్స్, ఎథిక్స్ కిందకొచ్చేస్తాయి. ఎందుకంటే నువ్వు ఆకలితో ఉంటున్నప్పుడు నువ్వు నీతిగా ఉంటావు అనేది చెప్పలేం. అదంటే తప్పని కూడా అనలేం. ఆకలితో ఉన్నప్పుడు ఆకలి ఎన్నైనా చేయిస్తది అనేసి అంటారు కదా! సో, ఏ పనైనా చేయొచ్చు. దొంగతనం చేయొచ్చు, హత్య చేయొచ్చు. నీకు తిండే దొరకనప్పుడు నువ్వింక నీతి, నిజాయితీ గురించి ఆలోచిస్తావని నమ్మకం పెట్టలేం గదా! యాస్ ఎ సొసైటీ. సో, అందుకని అంత మారణహోమం జరిగినప్పుడు మోరల్స్, ఎథిక్స్ కిందకొచ్చేస్తే మనం ఏ ధర్మ సంస్థాపన కోసం మీద ఇదంతా చేస్తున్నామో, ఆ ధర్మమే లోపిస్తుంది ఈ యుద్ధం వల్ల అని అర్జునుడు ఉద్దేశ్యం. అదొకటి. రెండోదేంటంటే, ఈ కుల వ్యవస్థ అనేది క్యాస్ట్ ఈజ్ నాట్ ఎన్ ఈవిల్. డిస్క్రిమినేషన్ బేస్డ్ అపాన్ క్యాస్ట్ ఈజ్ ఎన్ ఈవిల్. ఇప్పుడు మామూలుగా మనకిప్పుడు డబ్బులు సంపాదిస్తున్నాం. మనీ ఈజ్ నాట్ ఎన్ ఈవిల్. గ్రీడ్ ఆఫ్ మనీ ఈజ్ ఎన్ ఈవిల్. నీకు అవసరమైన దానికంటే ఎక్కువ సంపాదించేయాలి. అవతలోడిని దోచుకొని సంపాదించేయాలి. ప్రపంచం ఏమైపోయినా సరే నా సంపాదన నాకుంటే చాలు అనుకునే సంపాదిస్తే అది ఈవిల్. కానీ మనీ ఇట్‌సెల్ఫ్ ఈజ్ నాట్ ఈవిల్. అలాగే ఇందులో మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే క్యాస్ట్ ఇట్‌సెల్ఫ్ ఈజ్ నాట్ ఈవిల్. డిస్క్రిమినేషన్ బేస్డ్ అపాన్ క్యాస్ట్ ఈజ్ ఈవిల్. ఆపర్చునిటీస్ క్యాస్ట్ బేసిస్ మీద ఇవ్వకపోవడం అనేది ఈవిల్. అంతేగాని క్యాస్ట్ ఈజ్ నాట్ ఎన్ ఈవిల్. ఎందుకు అలాగ చెప్తున్నానంటే, మన హిందూ ధర్మ అంటే హిందూ ధర్మము ఇన్నాళ్ళు నిలబడ్డానికి కారణం కుల వ్యవస్థ. క్యాస్ట్ ఈస్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ రైట్స్ బేస్డ్ అపాన్ ఇండివిడ్యువల్ కేపబిలిటీస్. ఒక్కొక్కరు ఒక్కొక్కటి చేయగలరు. ఒకరు ఒకటి చేయలేరు. ఇప్పుడు అందరూ కత్తి పట్టుకొని యుద్ధం చేయలేరు. అందరూ పొద్దున్నుంచి సాయంత్రం దాకా వేదం వల్లించలేరు. అందరూ పొలంలో దిగి పొద్దున్నుంచి సాయంత్రం దాకా పని చేయలేరు. ఎవరు ఏ పని చేయగలరు అనే దాన్ని బట్టి గుణకర్మ విభాగ సహా అని భగవద్గీతలోనే కృష్ణుడు చెప్పినట్టు అలాగే ఏర్పడినదే ఈ వర్ణ వ్యవస్థ యాక్చువల్‌గా చెప్పాలంటే. క్యాస్ట్ అనే పదం తర్వాతొచ్చింది. ఈ వర్ణ వ్యవస్థ. ఈ వర్ణములను బట్టి అది జరుగుతున్నంత కాలం ఒక సొసైటీ నిలబడతదనమాట. అంటే మన హ్యూమన్ బాడీలో కూడా ఇదివరకు మల్టీ సెల్యులర్ ఆర్గానిజం నుంచి హ్యూమన్ బాడీగా వచ్చినప్పుడు ఆర్గన్ సిస్టమ్స్ లివర్ పని లివర్ చేస్తది. కిడ్నీ పని కిడ్నీ చేస్తది. హార్ట్ పని హార్ట్ చేస్తది అన్నప్పుడే మన బాడీ ఈక్విలిబ్రియం మెయింటైన్ అవుతది. ఏదైనా సరే నేను నా పని నేను చేయను. ఆ పని కూడా నేనే చేస్తాను అన్నప్పుడు ఈక్విలిబ్రియం డిస్టర్బ్ అవుతదనమాట. సో, అలాగా ఒక ఈక్విలిబ్రియం ఎస్టాబ్లిష్ చేయడానికి సొసైటీ
అందరూ రెస్పాన్సిబిలిటీస్. ఒకడు వేదం చదివి ఏది రైట్ ఏది రాంగో చెప్తాడు. ఒకడు ఎవరైనా ధర్మం వ్యతిరేకులైతే వారిని శిక్షించి దండించి ఈ ధర్మానికి నష్టం కలిగించే వారు ఎవరైనా దాడి చేస్తే వారి దగ్గర నుంచి మిగతా వాళ్ళందరిని రక్షించేవాడు క్షత్రియుడు అవుతాడు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క డ్యూటీస్ రెస్పాన్సిబిలిటీస్, ఆ రెస్పాన్సిబిలిటీస్ బట్టి వాళ్ళకి కొన్ని రైట్స్ ఉంటాయి. అలాగే ఏర్పడింది వర్ణ వ్యవస్థ అనమాట. మనం ఇప్పుడు క్యాస్ట్ సిస్టమ్ అని రిఫర్ చేస్తున్నది. సో అది ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ అన్ ఈవిల్. సో అది నష్టం అయిపోతే, అది గనక పోతే సమాజమే కూలిపోతుంది. సో సమాజం కూలిపోతుంది, ధర్మం చెడిపోతుంది. మనం ధర్మ సంస్థాపన కోసం, సమాజోద్ధరణ కోసం యుద్ధం చేస్తున్నాం అనే ఉద్దేశంతో యుద్ధంలోకి దిగాము. కానీ ఈ రెండు జరగట్లేదు అని అర్జునుడు చెప్తాడనమాట. అది అర్జున విషాద యోగంలో అర్జునుడు చెప్పిన విషయం. అయితే నెక్స్ట్ సాంఖ్యయోగం. సాంఖ్యయోగంలోకి వచ్చినప్పుడు 1 సెకండ్. యాక్చువల్గా ఇది మాట్లాడుతున్నప్పుడు ఇదేదో షేర్ చేద్దాం అనుకున్నాను. పెద్ద ఇక్కడ ఈ ఫస్ట్ టైం లో కాంట్రవర్సీ కూడా ఉంది. ఫెమినిస్ట్ దీంట్లో ఫెమినిస్ట్ యూస్ చేస్తారు నాకు నీ మార్నింగ్ వాయిస్ మార్నింగ్ క్లియర్గా వినిపించట్లేదు హరి. లో వాల్యూమ్లో వస్తుంది. ఇప్పుడు వస్తుంది పెద్దగా. చెప్పు చెప్పు. ఈ ఫస్ట్ చాప్టర్ కూడా శక్తి భగవద్గీత హ్మ్. ఉంటే దాంట్లో అర్జునుడు ఎక్స్ప్లెనేషన్ లో కొంచెం ఈ మోడర్న్ డే ఫెమినిస్ట్ కొంచెం వ్యతిరేకంగా మాట్లాడతారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ అర్జునుడు చెప్తాడు ఈ యుద్ధం అయితే హ్మ్. బికాస్ విమెన్ ఇస్ లెసర్ ఇంటెలిజెంట్ అని ఒక లైన్ ఉంటుంది అక్కడ. ఏంటి ఏంటి ఉంటుంది వీళ్ళకి యుద్ధం అయితే? విమెన్ ఇస్ లెసర్ విమెన్ ఆర్ లెసర్ ఇంటెలిజెంట్. సో యుద్ధం గట్ట అయితే ఆ, వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు, వాళ్ళ ప్రజని తప్పుడు దారి పెడతారు అని చెప్పి అందులో ఉమెన్ ఆర్ లెసర్ ఇంటెలిజెంట్ అని కాదు. అందులో యాక్చువల్గా ఇప్పుడు నేను చెప్పిందే వర్ణ సంకరం గురించే. ఆ, కులస్త్రియా నాశే ఏదో ఉంటుంది. అంటే ఏంటంటే ఇప్పుడు క్షత్రియులందరూ ఎలిమినేట్ అయిపోయారు అనుకో, క్షత్రియ మేల్స్ ఎవరైతే యుద్ధం చేస్తున్నారో వాళ్ళందరూ యుద్ధంలో చనిపోతే క్షత్రియ ఫిమేల్స్ ఉంటారు కదా ఆఫ్ మ్యారేజబుల్ ఏజ్. అప్పుడు వాళ్ళు ఎవరిని పెళ్లి చేసుకుంటారు? వాళ్ళు డెఫినెట్లీ వేరే క్యాస్ట్ వారినే పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది. వేరే క్యాస్ట్ వాళ్ళని పెళ్లి చేసుకున్నప్పుడు అంటే వీళ్ళు బోర్న్ అండ్ బ్రాటప్ ఇన్ వన్ ట్రెడిషన్, వన్ కస్టమ్, వాళ్ళకి ఒక విధంగా అలవాటు. పూజ చేయడం కావచ్చు, పని చేయడం కావచ్చు, ఆలోచించడం కావచ్చు, అన్నీ ఒక విధంగా అలవాటు ఫ్రమ్ జనరేషన్స్. ఆ జనరేషన్స్ నుంచి ఒక సిస్టంలో ఉన్నోళ్ళు ఇంకొక సిస్టంలోకి వెళ్తే దే కెనాట్ డూ జస్టిస్ టు ఎయిదర్ సిస్టమ్. అప్పుడు వాళ్ళకి పుట్టిన పిల్లలు అంటే వేరే కులం నుంచి, అంటే ఒక కల్చర్, ఒక సిస్టము, ఒక ట్రెడిషన్ నుంచి వచ్చిన వాళ్ళు ఇంకొక ఆ, అనుష్ఠానం కావచ్చు, ఇంకొక ప్రాక్టీస్ కావచ్చు, ఇంకొక సిద్ధాంతం కావచ్చు, అందులోంచి వచ్చిన వాళ్ళు వీళ్ళిద్దరూ కలిస్తే అందులోంచి వచ్చిన పిల్లలు దే విల్ బి కన్ఫ్యూజ్డ్, దే విల్ నాట్ బిలాంగ్ టు ఎయిదర్ దిస్ ఆర్ దట్. అలా వచ్చినప్పుడు సొసైటీలో ఈ ఈక్వల్ రెస్పాన్సిబిలిటీస్, డివిజన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ అయింది కదా. ఈ డివిజన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ అనేది కరెక్ట్గా అవ్వకపోవచ్చు అనేది అర్జునుడు చెప్పిన విషయం. బట్ దాన్ని డిస్టార్ట్ చేస్తారు. అదే స్టూడెంట్ మోడర్న్ ఏజ్ లోనే డిస్టార్ట్ అయిపోయింది కదా. అది వాల్యూ డిస్టార్ట్ సిస్టమ్ అయిపోయింది. మొత్తం అంటే డిస్టార్ట్ అది చేసి అంటే కావాలని దాన్ని ఏమంటాం, వాలంటరీ డిస్టార్షన్ అది. అది సీడ్ యంగ్స్టర్స్ మైండ్ లో పెట్టేసి అగేన్స్ట్ వర్డ్స్ అగేన్స్ట్ భగవద్గీత దట్ వాల్యూస్ కి వ్యతిరేకంగా సృష్టించింది కదా. అవునవునవును, అంతే 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 అంతే. అంటే బేసిక్ ఏంటంటే ఒకటి ఒకటి మైనస్ పాయింట్ మనలో ఏంటంటే మన మన హిందూ సమాజంలో కూడా చాలా మంది భగవద్గీత చదవట్లేదు. సో దానివల్ల ఏమవుతుందంటే ఇంకెవరో ఏదో చెప్తే అలా ఉందట భగవద్గీతలో అని వీళ్ళు మాట్లాడుకుంటున్నారు అనమాట. అది సో దానివల్ల కొన్ని రోజులు అయ్యేటప్పటికి ఈ బయట నుంచి వచ్చిన డిస్టార్షన్సే నిజమని హిందూ సమాజంలో కూడా మెజారిటీ పీపుల్ అనుకుంటారు. అవును. సో ఆ ఒరిజినాలిటీని మళ్ళీ రిస్టోర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఒకటి, అందరూ భగవద్గీత చదవడం, మన పురాణ ఇతిహాసాలు చదవడం అనేది ఎంకరేజ్ చేయాలి, తల్లిదండ్రులు పిల్లలకి కథలుగా చెప్పాలి. రెండు, ఇది చదివి తెలుసుకున్న వాళ్ళు ఇప్పుడు ప్రవచనకర్తలు వాళ్ళందరూ చెప్తున్నారు కదా, చాగంటి కోటేశ్వరరావు గారు కావచ్చు, సామవేదం షణ్ముఖ శర్మ గారు కావచ్చు, ఇలాగా. సో వీళ్ళందరూ కూడా సమాజంలో కొంత ఎఫెక్ట్ క్రియేట్ చేస్తున్నారు. అంటే యాక్చువల్ పర్స్పెక్టివ్ ఏంటి, ఏ విషయంలో ఏ ఉద్దేశంతో అలా చెప్పారు, దాన్ని ఏ ఉద్దేశంతో మనం తీసుకోవాలి అనేది. సో దానివల్ల కొంచెం బెటర్ అవుతుంది.
అంటే దీనికి అల్టిమేట్ సొల్యూషన్ మనం భగవద్గీత తెలుసుకొని చేయడమే. అయితే ఇది అంటే వెస్టర్న్ స్కాలర్స్, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ స్కాలర్ ఇంకా మూడు మంది ఉన్నారు, వెండి డోనేకర్, లేటెస్ట్ వాళ్ళందరూ డిస్టార్ట్ చేస్తారు వేదర్స్ ని, ఇంకా పురాణాలని. అవునవునవునవును. అవును, డెఫినెట్లీ డెఫినెట్లీ. సో ఇండియన్స్ ఇండియన్ స్కాలర్స్ రాసిన బుక్స్ ని మనం చదివితే గానీ పిల్లలు ఏం చదివితే అప్పుడు రినైసెన్స్ స్టార్ట్ అవుతుంది కదా. బట్ అవును, రెనెసెన్స్ ఈవెన్ స్టార్ట్ అవుతుంది. టుడే కానీ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఇండియన్ రైటర్స్లో కూడా కొంతమంది ఫేమస్ రైటర్స్ ఇంకా డిస్టార్టెడ్ వ్యూసే ఇంకా ప్రమోట్ చేస్తున్నారు. వీళ్ళు దేవదత్ పట్నాయక్ అనేసి ఒకడు ఉన్నాడు. యాక్చువల్గా ప్రజెంట్ స్పిరిచువల్ ఇండియన్ స్పిరిచువల్ రైటర్స్ ఇన్ ఇంగ్లీష్లో అతనే ఫస్ట్ హైయెస్ట్ బెస్ట్ సెల్లర్. సో వరల్డ్ వైడ్ అతని బుక్సే బెస్ట్ సెల్లర్స్ కాబట్టి అతను ఏంటంటే కంప్లీట్లీ డిస్టార్టెడ్ వర్షన్. అతనికి తెలిసి రాస్తున్నాడో తెలియక రాస్తున్నాడో ఏం చేస్తున్నాడో మనకు తెలియదు, కానీ అది రాస్తున్నది మాత్రం కరెక్ట్ వెర్షన్ కాదు, కరెక్ట్ మీనింగ్ కాదు. సో అంటే బయట నుంచి ఇప్పుడు ఇండియన్ కల్చర్, మనం ఇండియన్ కల్చర్లో పెరిగాము, మనకి అట్లీస్ట్ కొంత ఐడియా ఉంది. కానీ ఇప్పుడు ఫారినర్ ఎవరైనా ఉంటారు ఇండియాలోనే, చాలా సగం మంది తెలియనప్పుడు ఫారెన్ వాళ్ళకి అసలు తెలియదు కదా. సో వాళ్ళు డైరెక్ట్గా చదవడమే, దే ఆర్ బీయింగ్ ఎక్స్పోజ్ టు ద డిస్టార్టెడ్ వెర్షన్ ఆఫ్ ఇండియన్ స్పిరిచువాలిటీ. ఈవెన్ ఈవెన్ ఇండియన్ కిడ్స్ కూడా కదా స్కూల్లో ఎలాగా మొత్తం డిస్టర్బెన్స్ ఎగ్జాక్ట్లీ. ఇండియా హిస్టరీ బుక్స్లో ఉన్నదంతా మనకి డిస్టార్టెడ్ హిస్టరీలే. ఇప్పుడు బీజేపీ కొంచెం ఏదో మారుద్దాం ట్రై చేస్తుంది, కానీ దాన్ని దాన్ని ఏదో అంటారు, కమ్యూనలైజేషన్ ఆఫ్ బుక్స్ అనో సాఫ్రనైజేషన్ ఆఫ్ బుక్స్ అనో అంటుంటారు. యా యా యా. అవును. అయితే యాక్చువల్గా మనది ఈ జూమ్లోని 40 మినిట్స్ టైం లిమిట్. కొత్త లింక్ పెడతాను, ఇది అయిపోతుంది ఒక 3-4 మినిట్స్లో. 6 మినిట్స్ అనుకుంటాను, 6 మినిట్స్లో అయిపోతుంది. అయిపోతే అప్పుడు కొత్త లింక్ మళ్ళీ గ్రూప్లో పెడతాను, ఆ లింక్ క్లిక్ చేసి జాయిన్ అయిపోవడమే. కొత్త లింక్లోకి వెళ్ళిపోదాం, ఇంకా 6 మినిట్స్ ఉన్నది. ఎనీవేస్, ఇది భగవద్గీత భావచిత్ర సుధా. ఇందులో మీకు ఫోటో కనబడుతుందా, అర్జున విషాద యోగం అనేసి? ఈ స్క్రీన్ షేర్ చేస్తాను, కనబడుతుంది కదా. అది భగవద్గీత భావచిత్ర సుధ అనే పుస్తకంలోంచి. ఆ భావచిత్ర సుధ గురించి కూడా ఇదివరకు మన గ్రూప్లో పోస్ట్ చేసినట్టున్నాను. అది చాలా అద్భుతంగా రాశారు పుస్తకం, అండ్ కలర్ఫుల్గా పిక్చరైజేషన్ చాలా బాగుంది. సో ఎవరికైనా సరే ఈజీగా అర్థమైపోతుంది అనమాట. పెద్ద బుక్ కానీ చాలా అందంగా ప్రిపేర్ చేశారు. అదే ఊరికే మనం భగవద్గీత చాప్టర్స్ డిస్కస్ చేస్తున్నాం కదా, మొత్తం అంతసేపు నన్ను చూడడం కష్టమని ఇమేజెస్ పెట్టాను కొన్ని. ఇది అర్జున విషాద యోగం. అయితే కమింగ్ టు ద సెకండ్ చాప్టర్, సాంఖ్యయోగం. సాంఖ్యయోగంలోని ఈ సాంఖ్యయోగము సమ్మరీ ఆఫ్ భగవద్గీత. భగవద్గీతకు సమ్మరీ 2 చాప్టర్లు, ఒకటి సెకండ్ చాప్టర్, ఒకటి చాప్టర్ 18. సో చాప్టర్ 18లో మొత్తం భగవద్గీతను మళ్ళీ ఒకసారి సమ్మరైజ్ చేస్తాడు కృష్ణుడు. అది కూడా నీ కోసం మళ్ళీ చెప్తున్నాను అని చెప్పి మరీ సమ్మరైజ్ చేస్తాడు. ఈ సెకండ్ చాప్టర్ కూడా సమ్మరీ ఆఫ్ ఎంటైర్ భగవద్గీత. అంటే చెప్పబోయేదంతా మొత్తం, అంటే ఇందులో సన్యాస యోగం ఉంటుంది, జ్ఞాన యోగం ఉంటుంది, భక్తి యోగం ఉంటుంది, అన్నీ సాంఖ్యంలో కవర్ చేస్తాడు. ఇది మన హైందవ సనాతన ధర్మంలో ఒక గొప్పతనం అన్నమాట. ఏంటంటే చాలా ఇప్పుడు చాలా ఫిలాసఫీస్, ఇప్పుడు మోడర్న్ ఫిలాసఫీస్లోనైతే మరీను. ఇప్పుడు మీరు ఏదైనా ఒకటి సెల్ఫ్ హెల్ప్ టెక్స్ట్ బుక్ కానీ, లేదా ఫిలసాఫికల్ టెక్స్ట్ బుక్ ఫ్రమ్ వెస్టర్న్ లిటరేచర్ చదివారనుకోండి, మీరు టెక్స్ట్ బుక్ చివరిదాకా చదివేదాకా కానీ మీకు ఆ ఆథర్ చెప్తుంది ఏంటో పూర్తిగా అర్థం కాదు. అంటే అది సంహౌ బహుశా మొత్తం చదవాలి అనే ఉద్దేశంతో అలా చేస్తున్నారు, మరి నాకు తెలియదు. కానీ మామూలుగా అయితే మీరు ఒక ఫస్ట్ 2-3 చాప్టర్స్ చదివేస్తే ఏం అర్థం కాదు, మొత్తం చివరిదాకా చదివితేనే కానీ ఆ కాంటెక్స్ట్ పర్స్పెక్టివ్ కరెక్ట్గా రాదు. మన హైందవ సనాతన ధర్మంలో చాలా మటుకు ఉపనిషత్తుల్లో కూడా గురు శిష్య సంవాదంలోని, ఆ డిస్కషన్స్లోని, వాటిల్లోని కూడా ఫస్ట్ శ్లోక ఈజ్ ద ఎసెన్స్ ఆఫ్ ఆల్ ఎవ్రీథింగ్ దట్ ఫాలోస్. మాండవ్యోపనిషత్తు, బృహదారణ్యకోపనిషత్తు అన్నీ అన్నీ అలాగే ఉంటాయి. ఫస్ట్ 1 or 2 శ్లోకాస్ ఇనీషియల్ గురువు మాట్లాడడం మొదలుపెట్టిన ఫస్ట్ శ్లోకమే యాక్చువల్గా చెప్పాలంటే. అదే సమరీ. అది అర్థం చేసుకుంటే మిగతా అంతా అర్థమైపోయినట్టే. మాండుక్యంలోన అందులోనైతే ఈ ఇదే ఇదే సమరీ. మిగతా నెక్స్ట్ అంతా కూడా దీని ఎక్స్ప్లెనేషనే అని కూడా ఒక శ్లోకం ఉంటుంది.
సో, అంతలాగా చెప్తారు. ఈ భగవద్గీతలో కూడా అంతే. ఫస్ట్ శ్రీకృష్ణుడు అర్జునుడితోటి మాట్లాడడం మొదలుపెట్టగానే తను చెప్పాలనుకున్న విషయం అంతా చెప్పేస్తాడు. ఆ తర్వాత అర్జునుడు డౌట్స్ అడుగుతుంటే దానికి ఎక్స్‌ప్లనేషన్ ఇస్తుంటాడనమాట. సో, అది సాంఖ్యం. అయితే ఇందులో కూడాను ఇప్పుడు అర్జునుడు విషాదంలో ఉన్నాడు. అర్జునుడు ఈజ్ నౌ ఎ ఫెర్టైల్ గ్రౌండ్ టు ఇంపార్ట్ ద నాలెడ్జ్ ఆఫ్ భగవద్గీత. కానీ అప్పుడు ఆయన వెంటనే కృష్ణుడు చెప్పడం ప్రారంభించలే. మొదట మామూలుగా చెప్తాడు. "నువ్వెందుకు ఇంత అధైర్యపడుతున్నావు? ఇంత యుద్ధం వచ్చిన తర్వాత ఇంక ఇప్పుడు వెనక్కెళ్ళడం ఏంటి? లెగు, అందరూ నిన్ను పిరికివాడనుకుంటారు. నువ్వు యుద్ధం చెయ్యి. యుద్ధం చేయకుండా నువ్వు వెనక్కెళ్ళిపోలేవు. అందరూ నిన్ను అవమానిస్తున్నారని అనుకున్నప్పుడు అప్పుడు నువ్వు బలవంతంగా యుద్ధం చేయాల్సొస్తది. ఇంత అవమానం తట్టుకోలేక నేను యుద్ధమైనా చేస్తాను. యుద్ధంలోనే చనిపోతాను తప్ప యుద్ధం చేయకుండా వెళ్ళిపోను అనేసి నువ్వు మళ్ళీ యుద్ధంలోకి రావాల్సొస్తది. ఇయన్నీ ఎందుకు? నువ్వు యుద్ధం చెయ్యు" అని చెప్తాడు మొదట కృష్ణుడు. కానీ అర్జునుడు దానికి ఒప్పుకోడు. భీష్ముడిని, ద్రోణుడిని వీళ్ళందరి మీద బాణాలు ఎలాగేస్తాను, వాళ్ళు కనపడితే కాళ్ళకి నమస్కరించడమే నాకు తెలిసి ఇప్పటిదాకా. వాళ్ళ మీద బాణాలు ఎలాగేస్తాను అన్నట్టు మాట్లాడతాడు. ఇవన్నీ చెప్పి కంప్లీట్ సరెండర్ చేస్తాడు అర్జునుడు శ్రీకృష్ణుడికి. "నువ్వు ఇలా యుద్ధం చేయమని చెప్తున్నావు. నాకేమో యుద్ధం చేయాలనిపించట్లేదు. కాబట్టి ఇంక నేను నిర్ణయించుకోలేకపోతున్నాను అటో ఇటో. కాబట్టి నేను నిర్ణయం తీసుకుంటాను అనేది వదిలేయి ఇంక. నువ్వే చెప్పు. నువ్వు ఎలా చెప్తే నేనది జేస్తాను. ఏది మంచి మార్గమో నువ్వే డిసైడ్ చేసి చెప్పు. నువ్వేం చెప్తే నేనది చేసేస్తాను" అని కృష్ణుడంటాడు. అది సంపూర్ణ శరణాగతి. అక్కడి నుంచి భగవద్గీత యాక్చువల్ ఉపదేశం మొదలవుతుందనమాట. శ్రీకృష్ణుడు అర్జునుడికి అక్కడి నుంచి అసలు విషయం చెప్పడం ప్రారంభిస్తాడు. ఆ కంప్లీట్ సరెండర్ అవ్వాలి. ఎప్పుడైనా గురువు దగ్గరికైనా, దైవం దగ్గరికైనా మనం కంప్లీట్ సరెండర్ అయిన తర్వాతనే యాక్చువల్ బోధ మొదలవుతది. అప్పటిదాకా జరిగేదంతా మామూలు డిస్కషనే. సూపర్ఫిషియల్ లెవెల్‌లోనే ఉంటది తప్ప, గురువు తన సర్వస్వము, తన జ్ఞాన సర్వస్వం అంతా, తన తపస్సర్వస్వం అంతా ఎప్పుడు శిష్యుడికి ఇస్తాడంటే, శిష్యుడు తనను తాను పూర్తిగా సమర్పించుకున్న తర్వాతే. అలాగే మనం ప్రకృతి అయినా సరే, మనం ప్రకృతికి ముందు మనం సరెండర్ అయిపోతే, అప్పుడు నేచర్ మన మాట వింటది. అలాగే మనం ఎప్పుడైనా సరే, ఎప్పుడు మనం ఏది నిజమైతే అదే మాట్లాడుతూ ఉంటే, కొన్నాళ్ళకి మనం ఏది మాట్లాడితే అది నిజమైపోతది. సో, మన వర్డ్‌ని సృష్టి ఒక ఆర్డర్‌గా తీసుకుంటది. ఎప్పుడు మనం ముందు సృష్టి ప్రకారం, ఈ నియమాల ప్రకారం, ప్రకృతి నియమాల ప్రకారం మనం ఆచరించి, మనల్ని మనం ప్రకృతికి సరెండర్ చేసుకుంటే, ప్రకృతి మన అధీనమవుతది. అలాగే మనల్ని మనం ఈశ్వరునికి సరెండర్ చేసుకుంటే, మనల్ని మనం ఈశ్వరునికి సమర్పించేసుకుంటే, ఈశ్వరుడు మన అధీనంలోకొచ్చేస్తాడు. తానొచ్చేస్తాడు. నువ్వేం చెప్తే నేనది చేస్తాను. నువ్వేం కోరుకుంటే నేనిస్తానంటారు కదా! వరం ఇచ్చినప్పుడు. అదదే. ఎందుకంటే, నువ్వు ముందు ఈశ్వరుడికి సరెండర్ అవ్వాలి. అప్పుడు ఈశ్వరుడు నీ దగ్గరికొస్తాడు. కాబట్టి ఆ కంప్లీట్ సరెండర్ అర్జునుడు చేస్తాడు. అర్జునుడు చేసిన తర్వాత అప్పుడు శ్రీకృష్ణుడు భగవద్గీత బోధ మొదలుపెడతాడు. మొదలుపెట్టిన ఫస్టు మొదలుపెట్టడమే అసలు ఈ సందిగ్ధావస్థ ఎందుకొచ్చింది? వీళ్ళు నా బంధువులు, నేను పలానా అర్జునుడిని, వీళ్ళందరూ నా చుట్టాలు, నా పెదనాన్నలు, తాతలు, గురువులు. కాబట్టి వీళ్ళని నేను యుద్ధం చేయకూడదు అనేదొచ్చింది కాబట్టి, ముందు ఆ సందిగ్ధావస్థను క్లియర్ చేయడానికి, నువ్వు నీ శరీరం కాదు అని చెప్తాడనమాట. కాబట్టి నువ్వు ఎవరినైతే నేను పలానా అర్జునుడిని, నేను పలానా రాజుని, నాకీళ్ళు చుట్టాలు, ఆళ్ళేమో శత్రువులు ఇలాగ అనుకుంటున్నావు కదా! ఇదంతా కాదు. నువ్వు ఈ శరీరం కాదు. నువ్వు ఆత్మవి. నీలోని ఉన్న ఆత్మ నీ నిజతత్వం. ఈ శరీరం అన్నది నువ్వు ఈ సమయంలో, ఈ సందర్భంలో నువ్వు పుట్టినప్పటి నుంచి చనిపోయేటప్పటికి ఈ పరిమిత పరిధిలో అంటే లిమిటెడ్ సర్వైవల్ దీంట్లో నువ్వు చేస్తున్న ఒక పాత్ర. ఆ పాత్రలో నువ్వున్నావు గాబట్టి, ఆ పాత్రకు ఏది ధర్మమో, ధర్మం ప్రకారం ప్రవర్తించాలి తప్ప, ఇది నేనే అని ఆ పాత్రను నీ మీదకి ఆపాదించుకుంటున్నావు. అది నువ్వు చేస్తున్న తప్పు అనేసి అంటాడనమాట. ఐడెంటిఫికేషన్ ఆఫ్ వన్ సెల్ఫ్ విత్ ద బాడీ ఈస్ ఎ మిస్టేక్. ఐడెంటిఫికేషన్ ఆఫ్ వన్ సెల్ఫ్ విత్ ద సోల్ ఈస్ ద ట్రూత్ అనేసి. అయితే అందుకని నువ్వు శరీరం కాదు, నువ్వు ఆత్మవి అని చెప్తాడు. ఎప్పుడైతే నువ్వు ఆత్మవి అనే ఐడెంటిఫికేషన్ నీకొస్తదో, అప్పుడు ఈ ఆత్మ ఈ ప్రస్తుతం ఈ శరీరంలో ఉన్నది గాబట్టి, ఈ శరీరానికి ఏది ధర్మమో అది చెయ్యాలి అనేసి ఉంటది తప్ప, ఆత్మకి ఎవరు బంధువులు కాదు, ఎవరు శత్రువులు కాదు గదా! ఆత్మ నిర్లిప్తము, సాక్షి మాత్రము గాబట్టి,
అప్పుడు ఈ నేను బంధువులను చంపుతున్నాననే సందిగ్ధావస్థ నీకు పోతుంది అని చెప్తాడనమాట కృష్ణుడు. అయితే ఆత్మతత్వాన్ని ఇప్పుడు ఎప్పుడైతే నీది శరీరం కాదు నువ్వు ఆత్మవి అని చెప్పాడో అప్పుడు ఆత్మతత్వాన్ని బోధిస్తాడు. ఆత్మతత్వాన్ని బోధించినప్పుడు ఓ, ఇది కనబడుతున్నది ఇది పెట్టాను. అంటే బేసిక్గా ఒక్కొక్క చాప్టర్కి ఒక్క ఇమేజే సెలెక్ట్ చేశాను. అయితే ఆత్మతత్వాన్ని చెప్పినప్పుడు ఆత్మ దేనితోటి నశించదు అని చెప్పడానికి నీరు తడుపు జాలదు, అగ్ని శోషింపతక్షము కాదు అనేవన్నీ చెప్తాడు. ఇవన్నీ ఎందుకంటే పంచభూతాలతోటి దేనితోటి ఆత్మకి ఎటువంటి ఎఫెక్ట్ కలగదు అనేసి. పంచభూతాత్మకమైనది మన శరీరం. ఈ శరీరంపై ఈ పంచభూతాల ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే శరీరం తయారైందే వాటి వల్ల కాబట్టి మిగతా ప్రకృతిలో ఉన్న పంచభూతాల ఎఫెక్ట్ ఈ శరీరం మీద ఉంటుంది. కానీ ఆ పంచభూతాల ఎఫెక్ట్ వాటి యొక్క ప్రభావం ఈ ఆత్మ మీద ఉండదు. ఎందుకంటే ఆత్మ పంచభూతాలకు అతీతమైనది. అది ఆత్మ, అది నీ ఒరిజినల్ ఎగ్జిస్టెన్స్, అది నీ నిజతత్వం. కాబట్టి నువ్వు ఐడెంటిఫై అవ్వాల్సింది ఆ ఆత్మతోటి అనేసి. మరి ఈ శరీరంలో కలిగిన అనుభవాల గురించి ఏమిటి అనే సందేహం వస్తుంది. కాబట్టి ఈ శరీరంలో కలిగే అనుభవాలు కష్టం కావచ్చు, సుఖం కావచ్చు, నష్టం కావచ్చు, లాభం కావచ్చు, జయం, పరాజయం అన్నీ కూడా ఇంపర్మనెంట్. అంటే ఏది శాశ్వతం కాదు. ఇవాళ నీకు సుఖం ఉండొచ్చు, రేపు నీకు కష్టం వస్తుంది. అలాగని మళ్ళీ కష్టమే ఉండిపోదు, మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత సుఖం వస్తుంది. కాబట్టి ఇవన్నీ అలలాగా నీ జీవిత ప్రమాణంలో వస్తుంటాయి, పోతుంటాయి. ఏది పర్మనెంట్ కాదు. పర్మనెంట్ అయిన దానితోటి అటాచ్మెంట్ పెట్టుకుంటే అది ఎప్పుడైనా సరే నేను కిందకే లాగుతుంది తప్ప నువ్వు ఉద్దానము అంటే ఊర్ధ్వముఖంగా ప్రోగ్రెషన్కి వెళ్ళలేవు. కాబట్టి నువ్వు అటాచ్మెంట్ పెట్టుకోవాల్సింది నీ నిజతత్వంకి, నువ్వు తెలుసుకోవాల్సింది నీ నిజతత్వాన్ని. ఆ నిజతత్వాన్ని తెలుసుకుంటే అప్పుడు ఈ అటాచ్మెంట్స్ అన్ని ఎంత ఇంపర్మనెంటో నీకు అర్థమవుతుంది అని చెప్తాడు అనమాట. అదే జర్నీ ఆఫ్ ద సోల్ గురించి చెప్తాడు నెక్స్ట్. అదే ఈ పిక్చర్ దాని గురించి పెట్టింది. అయితే ఆత్మ ఇప్పుడు మనం ఎలాగైతే ఈ చిరిగిపోయిన బట్టలు మార్చుకొని కొత్త బట్టల్లోకి వస్తున్నామో అలాగా ఆత్మ కూడా జీర్ణమైపోయిన శరీరాన్ని వదిలేసి కొత్త శరీరంలోకి వస్తుందనేసి. ఇందులో ఇంకోటి ఉంటుంది. మామూలుగా ఈ ఇమేజెస్ అన్నిటిలోని ఇలా డిపిక్ట్ చేస్తారు. ఆ, అంటే మనిషి వృద్ధుడు అయిపోయిన తర్వాత అప్పుడు జీర్ణమైపోయిన శరీరంలోంచి కొత్త శరీరంలోకి అనేసి. ఈ జీర్ణమైపోయిన శరీరము అంటే ఆ శరీరంతో మరి ఇంకేమీ చేయడానికి పనికిరాదు అనే స్థితికి చేరిపోయిన శరీరము అని మాత్రమే అర్థం కాదు. కొంతమంది చిన్న వయసులోనే చనిపోతారు కదా. అంటే ఆ కర్మఫలము ఏ అనుభవాల కోసమైతే ఆ శరీరం ఏర్పడిందో, ఏది చేయడానికి లేదా ఏది అనుభవించడానికి ఆ శరీరం ఏర్పడిందో అవి అయిపోతే ఆ శరీరంతో ఇంక పని లేదు. ప్రతిది కూడా పుట్టినప్పుడే దాని ఎక్స్‌పైరీ డేట్ డిసైడ్ అయిపోయి ఉంటదంటారు కదా. అంటే తయారైనప్పుడే దాని ఎక్స్‌పైరీ డేట్ డిసైడ్ చేస్తారు కదా. అలాగా ఎక్స్‌పైర్ అయిపోయినది. అంటే ఒక బాడీ 6 నెలల్లో ఎక్స్‌పైర్ అయిపోవచ్చు. ఒక బాడీ 60 సంవత్సరాల్లో ఎక్స్‌పైర్ అవ్వచ్చు. ఇంకో బాడీ 100 సంవత్సరాల్లో ఎక్స్‌పైర్ అవ్వచ్చు. అది జీర్ణమైపోయిన శరీరం. ఆ శరీరం నుంచి కొత్త శరీరంలోకి వచ్చేస్తది. సో, ఆత్మ అలాగా పయనిస్తూనే ఉంటది. అంటే నేను వీళ్ళని సంహరించేస్తాను అనేసి అంటున్నావు కదా, అనుకుంటున్నావు కదా. నువ్వు వీళ్ళని సంహరించేసినా అది వాళ్ళకి ఎండ్ కాదు. అలాగే నువ్వు చనిపోయినా అది నీకు ఎండ్ కాదు. కాబట్టి నువ్వు మళ్ళీ కొత్త శరీరంలోకి వస్తావు, వాళ్ళు కొత్త శరీరంలోకి వస్తారు. అలాగా ఆత్మ ప్రయాణిస్తూనే ఉంటుంది. సో, ఆ ఆత్మ ఒక్కొక్క శరీరం నుంచి మారుతూ ఉంటుంది కాబట్టి ఏ శరీరంతోని దానికి అటాచ్మెంట్ ఉండదు. అలాగే ఆ శరీరం వల్ల ఏర్పడిన బాంధవ్యాలేవి కూడా ఆత్మను అంటవు అనేది కృష్ణుడు చెప్తాడనమాట. ఇందులో ఇంకోటి ఏం చెప్తారంటే ఇది కూడా సనాతన ధర్మంలోని ఒక గొప్పతనం. ఒకవేళ నువ్వు నేను చెప్పిందంతా ఇదేంటి ఆత్మ అంటావు, ఆత్మ వేరే శరీరంలోకి వెళ్తుంటావు, ఇవన్నీ చెప్తున్నావు. నాకేమో ఇక్కడ ఎదురుగా వాళ్ళు కనబడుతున్నారు. వాళ్ళు పుట్టడం నాకు తెలుసు. ఇప్పుడు రేపు పొద్దున్న వాళ్ళు చనిపోతారు. నేను పుట్టడం నాకు తెలుసు. ఇప్పుడు రేపు పొద్దున్న నేను చనిపోవచ్చు. ఇవన్నీ ఎదురుగా కనబడుతుంటే ఇవేవి కాకుండా ఇంకేదో చెప్తున్నావేంటి నువ్వు అనే సందేహం వస్తది కాబట్టి ఇవన్నీ నువ్వు నమ్మకపోతే, నేను చెప్పిందంతా నువ్వు నమ్మకపోయినా సరే నువ్వు ఖేదానికి గురవ్వడానికి వీల్లేదు. నువ్వేం నిర్లిప్తత అయిపోవక్కర్లేదు. ఎందుకంటే పుట్టడం నువ్వు చూశానంటున్నావు, చనిపోవడం నువ్వు చూశానంటున్నావు. కాబట్టి పుట్టిన ప్రతి ప్రాణి చనిపోక తప్పదు. కాబట్టి
చనిపోతున్నాడు అనే దాని గురించి బాధపడడం అనవసరం కదా! ఎందుకంటే పుట్టడం అనేది ఒకటి ఉంది అంటే, చనిపోవడం ఒకటి ఉంది అని నువ్వుకే తెలుసు అంటున్నావు. నువ్వు ఎదురుగా చూస్తున్నాను అంటున్నావు. కాబట్టి పుట్టిన ప్రతి ప్రాణి చనిపోక తప్పదు. కాబట్టి చనిపోతుంది అనే దాని గురించి నువ్వు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆవేదన చెందక్కర్లేదు. నీ కర్తవ్యం నువ్వు నిర్వర్తించడమే అని చెప్తాడనమాట. ఇది జాతస్య హి ధ్రువో అన్నట్టు ఆ శ్లోకము ఇది నువ్వు నమ్మకపోతే అని ఆత్మ ప్రయాణం గురించి నమ్మకపోతే అప్పుడు ఇది అనేసి చెప్తారనమాట. అయితే అయితే ఇప్పుడు కర్తవ్యం ఏమిటి? ఈ ఆత్మ తోటే నా సంబంధము. ఈ శరీరంతో సంబంధం లేదు. ఈ శరీరంతో సంబంధం లేదు. ఓన్లీ ఆత్మతోటే సంబంధం అన్నప్పుడు వెంటనే ఇంకొక ప్రశ్న ఏమొస్తదంటే, మరి అలాంటప్పుడు ఈ శరీరానికి కావాల్సినవన్నీ ఈ పనులన్నీ చేయడం ఎందుకు? ఈ కర్మఫలంలోని ఉండిపోవడం ఎందుకు? ఆత్మ గురించి మనం తెలుసుకోవచ్చు కదా! ఆత్మకు సంబంధించిన విద్య నేర్చుకోవచ్చు కదా! ఈ శరీరానికి ఇప్పుడు రాజ్యం అవసరం. ఆత్మకు రాజ్యం అవసరం లేదు కదా! ఎందుకంటే ఆత్మ ఈ శరీరం వదిలేసి ఇంకో శరీరంలోకెళ్ళిపోతది. అప్పుడు ఆత్మకి రాజ్యంతో పని లేదు కదా! ఆ శరీరానికి ఏముంటే అది తీసుకుంటది. కాబట్టి ఇప్పుడు రాజ్యం అవసరం లేదు. ఈ బంధువులు అవసరం లేదు. ఇవెవలు అటాచ్‌మెంట్స్ కాదు. ఇవన్నీ ఇంపర్మనెంట్ అంటున్నావు. ఇవన్నీ వస్తుంటాయి, పోతుంటాయి. వాటి గురించి ఏం చలించకూడదు. వాటితో ఏం రియాక్ట్ అవ్వకూడదు. వాటితో ఏం అటాచ్‌మెంట్ పెట్టుకోకూడదు అంటున్నావు. మరి అలాంటప్పుడు అసలు ఇవన్నీ చేయడం ఎందుకు? సాధించడం ఎందుకు? సంపాదించడం ఎందుకు? రాజ్యం అనుభవించడం ఎందుకు? భోగించడం ఎందుకు? ఇవన్నీ వదిలేసి ఆత్మతత్వాన్ని తెలుసుకుందాం అనే టాపిక్‌లోకొచ్చేస్తది. అందుకని కామ్యకర్మ, నిష్కామ కర్మ గురించి చెప్తాడు కృష్ణుడు. అంటే ఇప్పటిదాకా సాంఖ్యంలో ఉన్నాం. అక్కడి నుంచి కర్మయోగంలోకొచ్చేస్తున్నాం. ఏది సాంఖ్యయోగం చాప్టర్‌లోనే. సో, అప్పుడు చెప్తాడు. నువ్వు కర్మ చేయకుండా ఉండలేవు. కర్మ చేసి తీరవలసినదే. ఎందుకంటే ఈ శరీరంలో ఉన్నప్పుడు ఆ శరీరం యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయో, ఆ శరీరం యొక్క డ్యూటీస్ ఏముంటాయో అవన్నీ నువ్వు నిర్వర్తించాలి. కానీ నిర్వర్తించేటప్పుడు దాని ఫలితం మీద నువ్వు ఏమీ అటాచ్‌మెంట్ ఉండకూడదు. నీవు కేవలం సాక్షి మాత్రంగా ఇందులో ఉన్నావు గాబట్టి, ఆ పాత్రకు తగిన పనులు చెయ్యాలి కాబట్టి చేయడమే తప్ప అందులోకి నువ్వు అటాచ్‌మెంట్ ఉండకూడదు. అలా చేసే కర్మకు ఆ కర్మ ఫలం నీకంటదు. అంటే నీ ఆత్మ ప్రయాణంలో ఈ కర్మ ఫలం వల్ల ఇంకో శరీరంలో నీకు క్షోభ పడాల్సిన అవసరం ఉంటుంది. నువ్వు చేసిన ఈ శరీరంతో చేసిన పనుల వల్ల. అలాంటి అవసరం లేకుండా ఆ కర్మఫలం అంటకుండా నువ్వు ఈ శరీరంతో పనులు చేయవచ్చు అని చెప్తాడనమాట. ఇక్కడ వేదవాద రతాహ అనేసి అంటారు. అంటే వేదముల్లో ఈ ఫిలాసాఫికల్ యాస్పెక్ట్‌ని వదిలేసి ఓన్లీ కామ్యకర్మలు. అంటే కోరిక కోసం చేసే యజ్ఞాలు మాత్రమే చేసి, ఎప్పుడైతే ఈ ఆత్మజ్ఞానాన్ని, ఈ జ్ఞానం గురించి మనం చేయవలసిన సాధనల్ని విడిచిపెట్టి ఎవరైతే ఓన్లీ కామ్యకర్మలే చేస్తారో, వారికి ఆ కామ్యం సిద్ధిస్తది. వారు దేనికోసమైతే ఆ కర్మ చేస్తున్నారో అది సిద్ధించొచ్చు. కానీ అది అనుభవించిన తర్వాత కొన్నాళ్ళు అయిపోతుంది గదా! వీళ్ళు చేసిన కర్మ తాలూకు పుణ్యఫలం కొంతవరకు అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి ఈ భూమి మీదకి రావాల్సుంటది. మళ్ళీ తిరిగి కర్మలు చేయవలసుంటది. ఈ జనన మరణ సైకిల్ ఆ విషవలయం నుంచి వాళ్ళు బయటపడడానికి వీలవ్వదు. కాబట్టి కేవలం కామ్యకర్మలే కాకుండా ఈ కర్మలకు అతీతమైన స్థితి ఏదైతే ఉంటుందో, కర్మఫలము అనే దానికి అతీతమైన స్థితి ఏదైతే ఉంటుందో, దానికోసం ప్రయత్నం చేయాలి అని చెప్తాడనమాట శ్రీకృష్ణుడు. దానికోసం ప్రయత్నం చేయాలి అనేసంటే, అప్పుడు ఈ కర్మల తాలూకు ఫలితం మీద ఎటువంటి ఆసక్తి ఉండకుండా స్థితప్రజ్ఞత్వము అనే స్థితికి వెళ్ళాలి. స్థితప్రజ్ఞత్వం అనే స్థితిలో ఏంటంటే ఈ కర్మ ఫలించినా, ఫలించకపోయినా నీ రియాక్షన్ ఒకలాగే ఉంటుంది. నేను పని చేసేసాను. అక్కడితో అయిపోయింది అంతే. అది ఫలించిందా, ఇంకొక పని వస్తుంది. అది ఫలించకపోతే ఇంకొక పని చేయాల్సి రావచ్చు. సో, ఇంకొక పని చేయాల్సొచ్చినప్పుడు మళ్ళీ ఆ పని చేస్తాం. సో, అలాగా ఉండవలసి ఉంటుంది. మానవమానములకు, జయాపజయములకు, సుఖదుఖాలకు, కష్టాలకు వాటన్నిటికి అతీతంగా ఎవరైతే నిత్యము ఏకస్థితుడై ఉంటారో అలాగ ఉండవలసి ఉంటుంది. అలా ఉన్నప్పుడు అలా ఉండి చేసిన కర్మలు నీకంటవు అని చెప్తాడనమాట కృష్ణుడు. అయితే అక్కడే ఎప్పుడైతే స్థితప్రజ్ఞుడి లక్షణం చెప్తాడో దీనికి ఆపోజిట్ ఎవరైతే విషయాలకు లొంగకుండా ఇంద్రియాలను తన అధీనంలో ఉంచుకొని ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా ఫలితం ఎలాగున్నా సరే దానికి చలించకుండా ఉంటాడో వాడు స్థితప్రజ్ఞుడు అని చెప్తాడు. వాడు ఇంకా ముందు స్థితికి ఇంకా పై స్థితికి వెళ్తాడు. ఇంకా యోగం గురించి తెలుసుకుంటాడు. ఈశ్వరుని చేరుకుంటాడు. ఇవన్నీ చెప్తున్న తర్వాత
మరి దీనికి ఆపోజిట్ ఏమవుతుందో కూడా చెప్తాడనమాట. ఎవరైతే విషయాలతోటి నిమగ్నమై ఉంటాడో వాడు ఎలా పతనం అయిపోతాడు అనేసి. అంటే ఈ కామం కోరికగా మారుతుంది, కోరిక క్రోధంగా మారుతుంది, క్రోధం వల్ల బుద్ధి నశిస్తుంది, ఇవన్నీ చెప్తారు కదా. సో ఆ ఆ శ్లోకాలన్నీ చెప్తాడు. సో 2 జర్నీస్, 2 కాంట్రాస్టింగ్ పిక్చర్స్ 2 చూపిస్తాడు. దాన్ని బట్టి ఇప్పుడు నువ్వు ఏది కావాలో నువ్వు ఎంచుకో అన్నట్టు. ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఆచరించాలి అంటే స్థితప్రజ్ఞత్వం చాలా కష్టం. విషయలోలత్వం చాలా ఈజీ. విషయాలు అనుభవించేస్తున్నాం, అనుభవించే వయస్సు ఉంది, అనుభవించే శక్తి ఉంది, స్తోమత ఉంది అనుకున్నప్పుడు స్థితప్రజ్ఞత్వంలోకి వెళ్ళడం చాలా కష్టం. ఎందుకంటే దీని ఫ్యూచర్ ఏంటి అనేది తెలియదు కాబట్టి. అందుకని భగవద్గీతలోని ఫస్ట్ బోధన మొదలవుతున్నప్పుడే ఈ 2 కాంట్రాస్టింగ్ పిక్చర్స్ 2 ఇచ్చేస్తాడు. ఇందులోకి వెళ్తే ఇలాగ ఉన్నత స్థితికి వెళ్తావు, ఇవాళ కాకపోతే రేపైనా సరే ఆ స్థితికి చేరుకుంటావు. ఇందులోకి వెళ్తే అలాగ పతనం అయిపోతుంటావు అనేసి. అయితే ఎప్పుడైతే ఈ పతనం అయిపోతావు అని తెలుసుకుంటావో అప్పుడు నువ్వు ఈ స్థితిలోకి రావచ్చు అని బ్రాహ్మీ స్థితి గురించి చెప్తాడు. ఎవరైతే బ్రహ్మములో లీనమవుతారో, అంటే ఈ శరీరంతో ఉండి కూడా కర్మలను ఆచరిస్తూ కూడా తపస్సు చేసో లేకపోతే బ్రహ్మలో ఐక్యం అయిపోవడమో, అంటే ఈ శరీరాన్ని విసర్జించడమో దాని గురించి కాదు. ఈ శరీరంలో ఉండి కూడా బ్రాహ్మీ స్థితి అనుభవించడం సాధ్యమవుతుంది. ఇలాగా కోరికలను జయించి ఇంద్రియ విషయ లోలత్వమును జయించి, అంటే ఇంద్రియాలతో సుఖం అనుభవించకూడదని కాదు, సుఖం అనుభవిస్తున్నా ఆ సుఖం మీద ఎటువంటి ఆపేక్ష లేకుండా ఉండగలగడం అన్నమాట. అలాగా ఆ స్థితికి చేరినాడు. అలాగలా వెళ్తున్న కొద్దీ, ఇంకా ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ ఇంకా అటాచ్మెంట్స్ అన్నీ ఇంకా పడిపోతాయి. ఇంకా సంయమనం వస్తది. అంటే స్థితప్రజ్ఞత్వం ఇంకొంచెం రూఢమైపోతుంది. ఇంకేది కూడా అతన్ని డిస్టర్బ్ చేయలేదు. అప్పుడు అతను బ్రాహ్మీ స్థితికి చేరుకుంటాడు. బ్రాహ్మీ స్థితికి చేరుకున్నవాడు, అంటే ఇందులో ఇంకోటేంటంటే కృష్ణుడు ఏం చెప్తాడంటే, ఇందులోని ఈ ప్రయాణంలో ఒకవేళ నువ్వు పూర్తిగా ఆ బ్రాహ్మీ స్థితికి చేరకపోయినా, కొంచెం నీకు ఆ స్థితి కొంతవరకు అనుభవంలోకి వచ్చినా సరే, నీకది గొప్ప విజయం అవుతది. ఆ కొంచెం వచ్చినా సరే నీకు భయాలన్నీ పోతాయి. ఒక్కసారి దానికి ఎక్స్‌పోజర్ అయితే, అప్పుడు నువ్వింక దేనికి భయపడవు. ఒక్కసారి ఆ స్థితి కొంచెం రుచి వచ్చి, కొంచెం అందులోకి నీకు ప్రేరణ కలిగితే, అప్పుడు ఎంత కష్టాన్ని కూడా నువ్వు లెక్క చేయవు. చిన్న ప్రోగ్రెస్ వచ్చినా, అంటే ఈ మార్గంలో చిన్న ప్రోగ్రెస్ వచ్చినా సరే, దాని ముందు నీకు ప్రపంచంలో ఉన్న అన్ని సుఖాలు ఒకేసారి ఇచ్చేసి, నీకు అది కావాలా, ఇందులో చిన్న ప్రోగ్రెస్ కావాలా అంటే ఇదే ఎంచుకుంటావు. దీనికంటే ఉన్నతంగా ఇంకేది భావించవు. అటువంటి బ్రాహ్మీ స్థితిని నువ్వు చేరుకుంటావు అని చెప్తాడనమాట కృష్ణుడు. సో అది సాంఖ్యయోగంలోని కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగము అన్నీ కలిపి కృష్ణుడు అర్జునుడికి చెప్తాడు. సో అప్పుడు మనం థర్డ్ చాప్టర్లోకి వస్తాం, కర్మయోగంలో. ఏందో ఇవన్నీ చెప్పేటప్పటికి అన్ని కలిపి అన్ని మొత్తం ఆప్షన్స్ అన్ని అర్జునుడికి ఇచ్చేటప్పటికి, అర్జునుడు యాక్చువల్గా ఫస్ట్లో ఏమన్నాడు, నాకేం తెలియట్లేదు, నువ్వు ఒకటి చెప్తున్నావు, నాకు ఒకటి అనిపిస్తుంది, నువ్వేదో ఒకటి చెప్పు, అది చేసేస్తాను అనేసి అన్నాడు. ఇప్పుడు చెప్పినప్పుడు అర్జునుడు ఒక విషయంలో కొంచెం కన్ఫ్యూజ్ అవుతాడనమాట. ఎందుకంటే కృష్ణుడు అన్నీ చెప్పేశాడు, అన్ని మార్గాలు ఇచ్చేసాడు. నీకు నచ్చిన మార్గం ఇందులో వెళ్తే ఎలాగ ఉంటది, ఇందులో వెళ్తే ఎలాగ ఉంటది, ఇందులో వెళ్తే ఎలాగ ఉంటది అని అన్నీ చెప్పేసి, నీకు కావాల్సింది ఎంచుకో అన్నట్టు మళ్ళీ అర్జునుడికి చాయిస్ ఇచ్చాడు. సో అర్జునుడు అడుగుతాడు, ఇప్పుడు కర్మ చేయడం కర్తవ్యం కాబట్టి కర్మ చేయాలంటున్నావు, సరిపోయింది. కానీ ఈ జ్ఞానము, బ్రాహ్మీ స్థితి ఇవన్నీ ఉన్నత స్థితులు అంటున్నావు, స్థితప్రజ్ఞత్వం అంటున్నావు, ఇంద్రియాలకి చలించకూడదు అంటున్నావు. ఇవన్నీ ఉంటున్నప్పుడు ఆ స్థితి కోసం ప్రయత్నించడం మంచిది కదా. ఇందాక వచ్చిన డౌట్ లాగే ఆ స్థితి కోసం ప్రయత్నించడం మంచిది కదా. ఎందుకింత యుద్ధం అనే ఘోర కర్మ? అంటే మామూలుగా కర్మ చేయడం వేరు, నువ్వు నీ పని నువ్వు చేసుకో, నీ డ్యూటీస్ నువ్వు చెయ్యు, నువ్వు ఆఫీస్కి వెళ్ళు, నువ్వు రా అని చెప్పడం వేరు. యుద్ధం చేయడం అనేది ఘోర కర్మ. ఎందుకంటే చాలా మందిని సంహరించాల్సి వస్తుంది, అది తెలిసిన వాళ్ళని సంహరించాల్సి వస్తుంది. సో ఇంత ఘోర కర్మ అయిన యుద్ధంలోకి నన్ను ఎందుకు నియోగిస్తున్నావు అని అడుగుతాడు అనమాట అర్జునుడు. అప్పుడు కృష్ణుడు మళ్ళీ చెప్తాడు, కర్మ చేయడం తప్పదు ఒక ఉపాధిలో ఉన్నప్పుడు. అంటే ఈ శరీరం, ఆత్మ ఏ శరీరాన్ని అయితే తన ఆ, కర్తవ్య నిర్వహణకు తీసుకుంటుందో ఆ ఉపాధిలో ఉంటున్నప్పుడు ఆ ఉపాధికి తగిన కర్మ చేయవలసి ఉంటుంది, ఖచ్చితంగా చేసి తీరాలి. ఈ కర్మ నుంచి తప్పించుకోవడానికి అవకాశమే లేదు. ఎంత ఉపాధిలో ఉన్నప్పుడు కర్మ చేయడం ఎంత కంపల్సరీ అంటే, అసలు ఈ సృష్టి జరుగుతున్నప్పుడే ప్రజాపతి అయిన బ్రహ్మ
ఇంత సృష్టి చేస్తున్నప్పుడే ఈ రూల్ పెట్టాడు. ఏమిటి అంటే, మిమ్మల్ని ఇలా సృష్టించాను. మీరు ఈ కర్మలు చేయాలి, ఈ యజ్ఞములు చేయాలి, లేదా ఈ పనులు చేయాలి. మీరు చేస్తున్న పనుల వల్ల దేవతలు సంతృప్తి చెందుతారు. వారు ఈ పనులు చేయడానికి కావలసిన పరిస్థితులను కల్పిస్తారు. అంటే అప్పటికి వ్యవసాయ ఆధారితం కాబట్టి వాళ్ళు వర్షాలు కురిపిస్తారనో, వాళ్ళు ప్రకృతిని ఈ వ్యవసాయానికి అనువుగా ఉండేటట్లు చేస్తారనో అలా భావించుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రెజెంట్ సిచ్యుయేషన్‌లో ఇంకా మిగతా వాటికి కూడా అన్వయించుకోవచ్చు. అంటే మనకి ఫేవరబుల్‌గా ఉండే సిచ్యుయేషన్స్ కలుగుతాయి. మనం పని చేయడానికి వీలుగా. ఎప్పుడు మనం ఆ పని చేయాల్సిన విధంగా చేస్తూ ఉంటే, అప్పుడు ఆ ఫేవరబుల్ సిచ్యుయేషన్స్ కలుగుతాయన్నమాట. అలా కలిగేటట్టు దేవతలు అనుగ్రహిస్తారు. దేవతలు అనుగ్రహించి మనకి అలా కలిగినట్టు చేయడం వల్ల మనం సక్సెస్ అయిన ఫలాన్ని దేవతలకు అర్పించాలన్నమాట. దేవతలకు అర్పిస్తే అప్పుడు దేవతలు సంతృప్తి చెంది మళ్ళీ మనకు అనుగ్రహిస్తారు. ఇదొక సైకిల్. ఆ సైకిల్ మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది అని బ్రహ్మ చెప్పి మనల్ని సృష్టించాడు. అంటే ఈ మానవుల్ని, ఈ లోకాలని బ్రహ్మ సృష్టిస్తున్నప్పుడే ఈ రూల్ పెట్టాడు అనేది కృష్ణుడు చెప్తాడు. అయితే ఇందులో 2 ఉంటాయి. ఒకటి ఏంటంటే మామూలుగా ఇప్పుడు మిగతా మా మతాలు కావచ్చు, మిగతా ధర్మాలు కావచ్చు, ఇవన్నీ కూడాను ఒక బిగినింగ్ డేట్ ఉన్నది. ఆ డేట్‌కి ముందు ఆ ధర్మం లేదు. సో, దానివల్ల ఏంటంటే ఒక ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ ఉంటది. ఒక అన్యమతస్థుడైన ఒక అతను మత ప్రచారకుడికిను ఆహ్, కంచి కామకోటి పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి జరిగిన కాన్వర్జేషన్ అని చెప్తారు. అయితే అతను అంటాడు, మా మా పుస్తకంలో ఇలా రాసున్నది. ఇలా చేస్తే పుణ్యం స్వర్గానికి వెళ్తారు. ఇలా చేస్తే పాపం నరకానికి వెళ్తారు అని చెప్తాడు. సరే మీ పుస్తకం ఎప్పుడు రాశారు? లేదా ఈ విషయాలన్నీ చెప్పినవాడు ఎప్పుడు పుట్టాడు అనేసి అంటాడు. సో, పలానా చెప్తాడు. ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితమో, 1000 సంవత్సరాల క్రితమో ఏదో చెప్తాడు. అయితే అయితే అంతకుముందు పుట్టిన వాళ్ళంతా స్వర్గానికెళ్తారా? నరకానికెళ్తారా? ఇప్పుడు అంతకుముందు ఉన్నవాళ్ళు మనుషులు గూడా ఉన్నారు కదా! వాళ్ళు కొన్ని పుణ్యం చేసుంటారు, కొన్ని పాపం చేసుంటారు కదా! సో, అప్పుడు వాళ్ళు స్వర్గానికెళ్తారా? నరకానికెళ్తారా అంటే అప్పటికి ఈ రూల్ బుక్ రాయలేదు కాబట్టి వాళ్ళందరూ స్వర్గానికెళ్తారండి. అయితే అయితే అనవసరంగా మీ వోడు పుట్టాడు. ఈ రూల్ బుక్ రాసాడు. పుట్టకపోయి ఉంటే, ఈ రూల్ బుక్ లేకపోయి ఉంటే అందరూ స్వర్గానికే ఎళ్ళేవాళ్ళం కదా చక్కగా అన్నట్టు. సో, అందుకనేంటంటే ప్రజాపతి అయిన బ్రహ్మ ఈ సృష్టి ఏర్పరుస్తున్నప్పుడే మానవులు ఇంకా పుట్టక ముందు రూల్ బుక్ రాసి ఆ తర్వాత మనిషి పుట్టాడన్నమాట. సో, సనాతన ధర్మంలో ఈ డౌట్‌కి మరి ఛాన్స్ లేదు. సృష్టి ఏర్పడినప్పుడే ముందు రూల్స్ ఏర్పడి, ఆ తర్వాత సృష్టి ఏర్పడింది. ఎప్పుడైనా సరే ఏదైనా అంతే. ముందు మనం ఏదైనా వస్తువు తయారు చేయాలంటే, అది ఎలా తయారు చేయాలి అనేది మనం ముందు అనుకోవాలి. మనం రూల్ బుక్‌లాగా రాయకపోయినా, మన మనసులో అది ఉండాలి. అప్పుడు మనం దాన్ని బట్టే తయారు చేస్తాం. ఏదైనా మాన్యుయల్ ఫస్ట్ వస్తది. ఆ తర్వాతే ప్రొడక్ట్ వస్తది. ప్రొడక్ట్ వచ్చిన తర్వాత దాన్ని టెస్ట్ చేసి మాన్యుయల్ చేయరు. ముందుగా దేనికి పనికొస్తది, దేనికి చేయాలి, అది ఏ పని చేయాలంటే ఎలా ఉండాలనేది నిర్ణయించుకున్న తర్వాతనే ప్రొడక్ట్ తయారు చేయగలుగుతాం. కాబట్టి రూల్ బుక్ ఫస్ట్. ఆ తర్వాత క్రియేషన్ అనమాట. అయితే ప్రజాపతి ఇది చెప్పాడు. కాబట్టి దాన్ని బట్టి కర్మలు చేయవలసి ఉంటుంది అన్నట్టు. ఇక్కడ ఈ కర్మయోగంలో ఇంకొక విషయం, ఒక ముఖ్యమైన విషయం చెప్తాడేంటంటే కృష్ణుడు, ఈ కర్మలు చెయ్యక తప్పదు అంటున్నావు. కర్మ చేస్తే కర్మ ఫలితం అనుభవించాల్సింది అంటున్నావు. మరి కర్మ చేసి కూడా కర్మ ఫలితం అనుభవించకుండా ఉండడం ఎలాగా అనేది కూడా కృష్ణుడు చెప్తాడనమాట. అది అంటే ఇప్పుడు నేను ఈ సృష్టి అంతా చేస్తున్నాను. ఈ సృష్టిని నడిపిస్తున్నాను. సమస్త కర్మలు నేను చేస్తున్నట్టే. కానీ నాకే ఫలితము అంటదు అంటాడు కృష్ణుడు. అదేంటి నీకే ఫలితం అండకపోతే మరి నాకెందుకు ఫలితం అంటుతుంది అనే సందేహం వస్తది కాబట్టి, నీవు ఏమి చేస్తే నీకు ఆ ఫలితం అంటకుండా ఉంటుందో, అంటే నేను ఎలాగైతే వీటికి ఆసక్తుడుగా, వీటికి అతీతుడుగా, వీటన్నిటి గురించి కాకుండా అంటే ఈ కర్మఫలము, ఈ ఉపాధి వీటి గురించి కాకుండా వీటికి అతీతమైన ఆత్మ యొక్క స్థితిలో నేనున్నాను గాబట్టి, నాకివేవి అంటట్లేదు. ఆ స్థితిలోకి నువ్వొస్తే నీకు కూడా ఇవి అంటవు. సో, వాట్ ఎవర్ రూల్ అప్లైస్ టు మీ అప్లైస్ టు యూ ఆల్సో అని చెప్తాడనమాట కృష్ణుడు. సో, కర్మయందు ఆసక్తుడివై ఉండాలి. కర్మ ఫలితం యందు ఆసక్తుడివై ఉండాలి. అంటే ఆసక్తి లేకుండా ఆసక్తుడంటే. అయితే నీ కర్తవ్యముగా కర్మలను నిర్వర్తించాలి. ఈశ్వర సమర్పితంగా కర్మలు నిర్వహించాలి. అలా నిర్వహించినప్పుడు నీకు ఈ కర్మఫలము అంటదు అని అన్నమాట. అయితే ఏ కర్మ చేయాలి?
అందులో మళ్ళీ ఏం చెప్తారంటే ఈ కర్మ అంటే ఏ కర్మ చేయాలి అని, ఏ కర్మ చేయకూడదని, వికర్మ అంటే కర్మ చేయగలిగినట్టే చెయ్యాలి అన్నట్టే ఉంటది. కానీ ఆ కర్మ కూడా చేయకూడదనమాట. అంటే చేయాల్సిన పద్ధతిలో చేస్తే కర్మ, చేయాల్సిన పద్ధతికి వ్యతిరేకంగా చేస్తే వికర్మ. సో, ఈ కర్మ, అకర్మ, వికర్మ వీటన్నిటిలోని ఏది చెయ్యాలి అనేది ఎలా నిర్ణయించుకుంటాం అంటుంటే, అది నీ స్వధర్మము ఏదైతే అది చేయవలసి ఉంటుంది అనేసి. స్వధర్మము అంటే ఏంటి అంటే, నీ నీ ఓరియంటేషన్ అంటే ఇప్పుడు ఇందాక అనుకున్నాం కదా, కొంతమంది వేదం చదవగలరు, కొంతమంది యుద్ధం చేయగలరు, కొంతమంది వ్యవసాయం చేయగలరు. అది వారి వారి శారీరక తత్వం కావచ్చు, మానసిక తత్వం కావచ్చు, వారి కష్టపడే తత్వం, వారి రిస్క్ తీసుకునే తత్వం. ఇప్పుడు వ్యవసాయం చేసిన వాడికి పంట పండుతుందా లేదా అని తీసుకుంటే ప్రాణం పోయే రిస్క్ తక్కువ ఉంటుంది. యుద్ధం చేసేవాడికి ఆ ప్రాణం పోయే రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో అది ఎంత రిస్క్ తీసుకోగలవు, ఎవరి కోసం ఏం చేయగలవు, నువ్వు ఎంతవరకు ఏ పని చేయగలవు అనే దీన్ని బట్టి నీ స్వధర్మం నిర్ణయించబడుతుంది. ఆ స్వధర్మమును ఆచరించినంత కాలము నీకు ఎటువంటి ఇబ్బంది కలగదు అని చెప్తాడనమాట. అయితే అర్జునుడు అప్పుడు అడుగుతాడు, ఇప్పుడు రూల్ బుక్ అంతా ఎంత ఎస్టాబ్లిష్డ్గా ఉంది, ఈ పని చేయొచ్చు అంటున్నారు, ఈ పని చేయకూడదు అంటున్నారు, స్వధర్మము చేయమన్నాడు, బ్రహ్మ పుట్టినప్పుడు మనం అందరం పుట్టినప్పుడే బ్రహ్మ ఇవన్నీ చెప్పాడు అంటున్నారు. ఇవన్నీ ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత మరి మనుషులు ఎందుకు పాపం చేస్తారు, ఎందుకు చేయవలసిన పని కాకుండా దానికి వ్యతిరేకమైన పని ఎందుకు చేస్తున్నారు మనుషులు అని అడుగుతాడు అనమాట అర్జునుడు. దానికి కృష్ణుడు చెప్తాడు, ఈ కామక్రోధాలే దీనికి కారణము. వీటి వల్ల ప్రలోభితుడై, అంటే నీకు రావాల్సిన దానికంటే ఎక్కువ రావాలన్న కోరిక వల్ల కావచ్చు, వేరొకటి మీద కోపం వల్ల కావచ్చు. ఎందుకు కోపం అంటే నీకు రావాల్సిందేదో వాడికి దక్కిందని, నీ దగ్గర లేనిదేదో వాడికి ఉన్నదని, ఇలాంటి వాటి వల్ల ఇది వస్తుంది. వీటన్నిటికీ లోబడి మనిషి పాపకర్మ చేస్తుంటాడు. కాబట్టి వాటన్నిటికీ అతీతం అవడం నేర్చుకుంటే అప్పుడు ఈ పాపకర్మ చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఒకసారి వాటిలో లోబడిన తర్వాత పాపకర్మ చేయకుండా ఆగలేం. అవి బలవంతంగా మనల్ని చేయించేస్తాయి. కాబట్టి జయించాల్సింది పాపకర్మ చేయాలని కోరిక కలిగినప్పుడు పాపకర్మ చేయకుండా ఉండడం అనేది కాదు. అసలు ఆ కోరిక ఎందుకు కలిగింది, అది రూట్ కాజ్ అనమాట. అక్కడ కరెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఈ పాపకర్మ చేయకుండా ఉంటాం. ఎందుకంటే ఒకసారి ఆ కోరిక కలిగిన తర్వాత చేయకుండా ఉండడం అనేది చాలా కష్టం. అది సప్రెస్ చేసేస్తే ఇవాళ కాకపోతే రేపైనా సరే ఏదో ఒక ఉద్రేక స్థితిలో ఆ పాపకర్మ చేస్తారనమాట. కాబట్టి అసలు ఎందుకు కోరిక కలిగింది అనేసి అంటే, నీకు ఎందుకు కామం కలిగింది, నీకు ఎందుకు క్రోధం కలిగింది, వాటిని నువ్వు అనలైజ్ చేసుకోగలిగితే, ఆ రూట్ కాజ్ని కరెక్ట్ చేయగలిగితే అప్పుడు దీన్ని కరెక్ట్ చేయగలుగుతావు అనేది అందులో అక్కడ ఉద్దేశం అనమాట. అంటే భగవద్గీత కేవలం ఫిలసాఫికల్ ఇదని కాదు, మనకి ఒక ప్రాక్టికల్ గైడ్ బుక్. ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది ఒక ప్రాక్టికల్ గైడ్ బుక్ అనమాట. సాధన చేసేవాడికి ఏం సాధన ఎలా చేయాలి అనేది ఒక గైడ్ బుక్. అయితే ఇందులో ఫోన్ ఏదో వచ్చింది. అయితే ఇక్కడ కృష్ణుడు ఒక విషయం చెప్తాడు, మరి ఎలాగా వీటి రూట్ కాజ్ని ఎలా కరెక్ట్ చేసుకోవడం అంటే, అసలు కామమే కలగకుండా, అసలు క్రోధమే కలగకుండా, అంటే ఇంకొకరిది ఏది వాంఛించకుండా, మన దగ్గర ఇది ఉంది వాళ్ళ దగ్గర ఇది ఉంది అనే దాన్ని కంపేర్ చేయకుండా దాన్ని ఎలాగా చేయడం అనే దాంట్లో మనస్సు, బుద్ధి అనేది రెండు విషయాలు చెప్తాడు. ఇందులో ఒక సాధారణ సందేహం ఉంటుంది. మనం మామూలుగా మైండ్, హార్ట్ అనేసి ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చెప్తుంటాం, కానీ అది కాదు. మనస్సు అంటే ఏంటి, బుద్ధి అంటే ఏంటి అనేసి. మనస్సు అనేది మనం ఇదివరకు జరిగిన అనుభవాలు తాలూకు ఇమేజెస్ ఏదైతే మనలో ఉంటాయో అది మనస్సు. అంటే మనం ఇదివరకు ఒకటి పలానా గులాబ్ జామ్ ఏదో తిన్నాం అనుకోండి, అది తీగా ఉంది, అది గుండ్రంగా ఉంది, అది ఎర్రగా ఉంది, ఇవన్నీ నచ్చాయి. సో ఆ అనుభూతి మనకు నచ్చింది కాబట్టి ఇది నచ్చింది అని. మనం ఇదివరకు ఏదైనా మనకు నచ్చనిది ఏదైనా అనుభూతి చెందాం అనుకోండి, ఇది మనకి ఇలా ఉంటే ఇది మనకు నచ్చలేదు అని, అవన్నీ ఉంటాయి. అవన్నీ కలిపినది మనస్సు. మరి బుద్ధి అంటే ఏంటంటే దానికి గైడ్ చేసేది. ఇప్పుడు ఇది తింటే మనకి లాభం ఉంటుంది, ఇది తింటే మనకి ఇది నష్టం ఉంటుంది, లేదా ఈ పని చేస్తే మనకి ఇది లాభం ఉంటుంది, ఈ పని చేస్తే మనకి ఇది నష్టం ఉంటుంది, ఈ పని ఇలా చేస్తే లాభం ఉంటుంది, ఈ పని ఇలా చేస్తే నష్టం ఉంటుంది. సో దాన్ని గైడ్ చేసేది బుద్ధి. సో మనం నా మనస్సు నాకు ఏది ఇష్టమైతే అది చేస్తాను అంటుంటారు కదా. నాకు ఏది ఇష్టమైతే అది చేయడం కాదు, మనస్సుకి కొన్ని ఇష్టాలు ఉంటాయి, ఆ ఇష్టాలు ఉంటాయి. ఇదివరకు ఉన్న అనుభవాలు బట్టి దానికి ఆ ఇష్టాలు ఏర్పడతాయి. కానీ అది కాదు మనం చేయవలసింది. దాన్ని మన బుద్ధితోటి, మన వివేకంతో, మన బుద్ధితోటి దాన్ని గైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇది ఇష్టం కరెక్టే, కానీ ఇందులో తీసుకుంటే తర్వాత ఒక కష్టం వస్తుంది.
సో దాని గురించి ఆలోచించి ఈ ఇష్టాన్ని ఇక్కడ ఆపాల్సి ఉంటుంది అనమాట. ఇది ఇక్కడ అయిష్టం, కానీ ఇది ఇప్పుడు చేస్తే తర్వాత మనకి ఒక సుఖస్థితి వస్తుంది, అది మనకి ఇష్టమే, మళ్ళీ అది కావాలి మనకి. కానీ ముందు ఈ అయిష్టమైన పని చేయడం కష్టం అనమాట. కాబట్టి దాన్ని ఫ్యూచర్ కాన్సిక్వెన్సెస్, ఇందాక అనుకున్నాం కదా, కృష్ణుడు రెండు కాంట్రాస్టింగ్ సినారియోస్ మనకి ఇచ్చేసాడు. ఈ బ్రాహ్మీ స్థితిలోకి వెళ్తే ఇలాగ ఉంటుంది, విషయలోలత్వంలోకి వెళ్తే ఇలాగ ఉంటుంది అనేసి. విషయలోలత్వము మొదట హాయిగా ఉంటుంది, తర్వాత కష్టాన్ని కలిగిస్తుంది. ఈ బ్రాహ్మీ స్థితి మొదట కొంచెం కష్టపడాల్సి రావచ్చు, కానీ తర్వాత అత్యున్నత సుఖాన్ని ఇస్తుంది. ఈ విషయలోలత్వంలో ఉండే సుఖాలేవి దాంతో పోల్చడానికి కూడా పనికిరావు. అందులో ఒక చిన్న సుఖం కూడా ఇందులోని విషయలోలత్వంలో ఉన్న హయ్యెస్ట్ సుఖం కంటే ఎన్నో రెట్లు గొప్పది. సో అలాగ మనం ఆలోచించి ఈ మనస్సులో కలుగుతున్న భావాలని డైరెక్ట్ చేయగలిగితే, అది ఆ డైరెక్ట్ చేసేది బుద్ధి. ఆ బుద్ధి ప్రకారం మనం నడుచుకుంటే మనం ఉన్నత స్థితికి చేరుకుంటాము. కర్మఫలముకు అతీతమై ఈ కర్మయోగంలో ఒక అత్యున్నత స్థితిని మనం చేరుకుంటాం. అది కృష్ణుడు చెప్తాడు కర్మయోగం చాప్టర్లో. అయితే ఈ మీటింగ్ కూడా అయిపోతున్నది, ఇంకా ఇంకో 4-5 మినిట్సే ఉన్నది. ఇది అయిపోతే మళ్ళీ నీ పాస్వర్డ్ చూసు మళ్ళీ లాగిన్ అవ్వాలి. మళ్ళీ 9 నిమిషాలు వెయిటింగ్ బదులు ఇంకొక అకౌంట్ నుంచి లాగిన్ అయిపోదామని మా అమ్మాయిని అడుగుతున్నాను. తన అకౌంట్ నుంచి లాగిన్ అయిపోవచ్చు కదా అనేసి. అయితే 4th చాప్టర్ స్టార్ట్ చేసేద్దాం. ఇంకా 5 మినిట్స్ ఉన్నది కాబట్టి ఫుల్ చివరి దాకా యూటిలైజ్ చేసుకుందాం. మళ్ళీ 7-8 మినిట్స్ బ్రేక్ రాకుండా ఈలోగా స్టార్ట్ చేద్దాం. అయితే ఇదంతా ఇంత విశదీకరించి ఇంత క్లియర్గా ఒక మ్యాటర్ ఉంది కదా, ఇది ఇన్నాళ్ళుగా ఏమైపోయింది, ఇంతకాలం పాటు నాకు తెలియకపోవడం ఏంటి అనే సందేహం అర్జునుడికి వస్తుంది. అర్జునుడు అడగడు, కానీ నెక్స్ట్ చాప్టర్ కంటిన్యూషన్కి అదనమాట. ఇప్పుడు ప్రజాపతి బ్రహ్మ ఎప్పుడో సృష్టించినప్పుడు, అప్పుడు ఎవరైతే మనుషులు సృష్టించబడ్డారో వాళ్ళకి ఇవన్నీ చెప్పాడు అనేసి అన్నట్టు ఉంటుంది కదా. సో ఆ తర్వాత ఏమైంది అనేసి అంటే అప్పుడు కృష్ణుడు చెప్తాడనమాట, నేను ఇది సూర్యుడికి బోధించాను. ఇదే జ్ఞాన విజ్ఞాన యోగం. నేను ఇది సూర్యుడికి బోధించాను, సూర్యుడు మనువుకు బోధించాడు, మనువు ఇక్ష్వాకుకు బోధించాడు. అలాగా ఒకరి తర్వాత ఒకరు ఎంతో మంది రాజర్షులు మహర్షులు ఒకరి నుంచి ఒకరు ఉపదేశంలో పొందుకుంటూ ఈ యోగాన్ని తెలుసుకున్నారు అనేసి. అంటే కృష్ణుడు భగవద్గీత బోధించడానికి ముందే చాలా కాలం క్రితం సూర్యుడికి బోధించాడంటే అది ఎన్ని కోటాను కోట్ల సంవత్సరాల క్రితం అయి ఉంటుందో చూడండి. కాబట్టి అంత ముందు ఆ యోగాన్ని బోధించాడు సూర్యుడికి. సూర్యుడు అలాగా వేరే వాళ్ళకి బోధించాడు. అక్కడి నుంచి ఒకరి తర్వాత ఒకరు, అంటే ఎంతో మంది, ఇంకా లిస్ట్ 4 వరకే రాశారంటే నలుగురికే చెప్పారని కాదు, అలా ఎంతో మంది రాజర్షులు మహర్షులు అది తెలుసుకున్నారు అనేసి. కాబట్టి ఏంటంటే అది చాలా మందికి తెలిసింది, చాలా మంది దాన్ని ఆచరించారు. ఆచరించిన వాళ్ళందరూ ముక్తిని పొందారు. మనం మామూలుగా ముక్తిని పొందారంటే అప్పుడెవడో ఒకడు ముక్తిని పొందాడు, ఇంకొకడు ముక్తిని పొందారంటే మనకు తెలిసిన కథల్లోని పాత్రలను తెలుసుకుంటుంటాం కదా, ఋషులు కావచ్చు, భక్తులు కావచ్చు, వాళ్ళందరూ. అలా కాదు, ఎంతో మంది, కొన్ని కోట్ల మంది ముక్తిని పొంది ఉంటారు అప్పటికి, ఇప్పుడు మన మహాభారతం చెప్పిన టైంకి. సో ఆ తర్వాత కూడా ఎంతో మంది అయ్యి ఉంటారు. ఇదేంటంటే ఆ జ్ఞానము ఉండి దాని ప్రకారం ఆచరిస్తే ఆచరించిన వారికి అందులో చెప్పిన ఫలితం వచ్చేస్తుంది. అది ఫిక్స్డ్ అనమాట. ఆ స్టాండర్డ్ అలాగా ఫిక్స్ చేస్తారు. ఇలా చేస్తే ఈ ఫలితం ఉంటుంది, ఇలా చేస్తే ఈ ఫలితం ఉంటుంది, ఈ ఫలితం వచ్చిన తర్వాత ఇలా చేస్తే ఇంకొన్ని హయ్యర్ ఫలితం. సో అలాగలాగలాగా ఆ మెట్లు ఎక్కుతున్నట్టు ఆ ఉన్నత స్థితికి మనం చేరుకుంటాం. కాబట్టి అలా చెప్పాము, అలా అందరూ మాట్లాడుకున్నారు, ఒకరితో ఒకరు బోధించుకున్నారు. ఆ బోధించిన వాళ్ళందరూ ఈ ఫలితం పొందారు. కానీ కాల కాల ప్రవాహంలో ఇన్ని కోటాను కోట్ల సంవత్సరాల్లో ఎక్కడో లింక్ తెగిపోయి ఉండొచ్చు. సో ఎవరో ఒకరు చెప్పుండొచ్చు, ఇంకొకరు చెప్పుండకపోవచ్చు. ఇప్పుడు ఆ మహాభారతం చెప్పిన టైంలో కూడా ఇది తెలిసిన ఎంతో మంది ఋషులు ఉన్నారు, కానీ వాళ్ళ బోధలేవి ఈ జనసామాన్యానికి కావచ్చు, ఈ రాజులకు కావచ్చు, వాళ్ళకి అందలేదు. అలాగా అందకుండా ఉండిపోయింది. ఇప్పుడు మళ్ళీ నేను నీకు చెప్తున్నాను అని కృష్ణుడు చెప్తాడు. కృష్ణుడు ఇది చెప్పగానే అర్జునుడికి ఒక సందేహం వస్తుంది. ఎందుకంటే ఇదంతా చెప్తున్నప్పుడు కూడా
అర్జునుడు ఇంకా నేను అర్జునుడిని, నేను పలానా రాజుని, ఈ రాజ్యం ఇదంతా ఉన్నది, నాకు బావ అవుతాడు కృష్ణుడు, కృష్ణుడు పలానా వాళ్ళ కొడుకు, అక్కడ పెరిగాడు, ఇక్కడ వచ్చాడు, నాతో మాట్లాడాడు, నాతో వచ్చాడు, ఈ భావనతోటే, అంటే అర్జునుడి శరీరము కృష్ణుడి శరీరము, అర్జునుడి శరీరానికి ఉన్న పేరు కృష్ణుడి శరీరానికి ఉన్న పేరు, అక్కడతోనే అటాచ్మెంట్ ఉంది తప్ప దీనికి అతీతంగా అర్జునుడు ఇంకా ఆలోచించలేకపోతున్నాడు. అందుకని కృష్ణుని అడుగుతాడు, నువ్వు ఈ పలానా సమయంలో పుట్టావని నాకు తెలుసు, నువ్వు ఇలా పెరిగావు నాతో పాటు, ఇప్పుడు ఇలా ఉన్నావు, నీ వయసు ఎంత అని నాకు తెలుసు, సూర్యుడంటే అదెప్పుడు భూమి పుట్టక ముందు కొన్ని కోటాను కోట్ల సంవత్సరాలు అయిపోయి ఉంటది, మరి సూర్యుడికి నువ్వు బోధించానంటున్నావు ఏంటి అని అర్జునుడు అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు ఈ జన్మ జన్మల తత్వాన్ని, తన అవతార మర్మాన్ని చెప్తాడనమాట. నేను నీకు నీ పూర్వజన్మలన్నీ తెలియవు, నాకు అన్నీ తెలుసు, నువ్వు ఎన్నో జన్మలు ఎత్తావు, నేను ఎన్నో జన్మలు ఎత్తాను, కానీ అందులో జన్మ కర్మచమే దివ్యం, అందులో నావి దివ్యమైన జన్మలు, దివ్యమైన కర్మలు. ఎందుకు దివ్యమైన జన్మలు, ఎందుకు దివ్యమైన కర్మలు కూడా చెప్తాడు. ఎందుకంటే ఒక పర్పస్ కోసం నేను వస్తాను, దుష్టులను శిక్షించడానికి, శిష్టులను రక్షించడానికి, ఇవన్నీ ధర్మ సంస్థాపనార్థం, ఇవన్నీ చెప్పింది అక్కడ అనమాట. ఈ పర్పస్ కోసం నేను వస్తాను, కాబట్టి నేను ఎందుకు పుడుతున్నాను, పుట్టిన తర్వాత నేను ఏం చేయాలి, ఎంతవరకు నేను చేయవలసి ఉంటుంది, ఏవి ఇతరుల చేత చేయించవలసి ఉంటుంది, ఎవరికి ఏది బోధించవలసి ఉంటుంది, అవన్నీ నిర్ణయించుకొని నేను వస్తాను, దాని ప్రకారం నేను ప్రవర్తిస్తాను. నేను ప్రవర్తించిన తర్వాత ఎప్పుడైతే నా కర్తవ్యం పూర్తి అయిపోతుందో అప్పుడు నాకు నేనుగా నేను కోరుకొని నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాను, ఈ జన్మను వదిలి వెళ్ళిపోతాను. కాబట్టి ఇలాగ ఎప్పుడైతే అవుతుందో అవి జన్మ కర్మచమే దివ్యం అనే దానికి అర్థం అనమాట. జన్మ కర్మ దివ్యమైనవి అనేసి. నీ జన్మ కర్మ సామాన్యమైనవి, ఎందుకంటే నీకు ఇవన్నీ తెలియట్లేదు. నువ్వు ఒక ఉపాధిలోకి వచ్చిన తర్వాత ఈ ఉపాధి నాది, ఈ ఉపాధిలో ఉన్నాను కాబట్టి ఈ పని చేస్తున్నాను అని ఆ ఉపాధిలోనే చేసుకుంటున్నావు తప్ప ఈ ఉపాధికి అతీతమైన నీ నిజతత్వం ఏమిటో నీకు తెలియట్లేదు. ఈ ఉపాధికి ముందు, ఈ ఉపాధికి అవును మాడ్యులేటర్ అది చేస్తున్నప్పుడు దానికి అనుభవం లేకపోతే అది నెగిటివ్ గానే చెప్పేసుకుంటుంది. అవును అది బుద్ధి వెనకాతలు ఉంది. బుద్ధి మీ అన్నట్టే అది అంతకుముందు ఎక్కడి నుంచో తెలుసుకోవడం వల్ల ఇదేదో వాళ్ళు బుద్ధికి కూడా లేకపోతే బుద్ధి కర్మానుసారిని సరే అంతే. దాని నుంచి నేర్చుకుంటుంది, అది ఒకటి. అది ప్లస్ ఇంకోటి అంటే వీళ్ళు వెనకాతలు ఇంకోటి ఉన్నాడు, చిత్తం. అవును ఒరే ఇది తప్పు చేస్తున్నాను రా అని లోపల నుంచి ఆవిడ చెప్తుంటాడు, అవునవును అది చిత్తం. అందుకో మళ్ళీ చిత్తశుద్ధి అని మనం ఇంకో పదం వచ్చు, ఎందుకంటే అది కూడా పరిపూర్ణంగా కాదు, అవును దాంట్లో కూడా మలినాలు ఉండొచ్చు, అందుకే దానికి చిత్తశుద్ధి అని. ఆ చిత్తానికి వెనకాతలు ఉన్నవాడు జీవి. అవును ఏదో అందుకే ఇది అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ. ఈ ప్రాణమయలో ఉన్న అన్నమయంలో ఉన్నది ఈ బాడీ, ఈ ఫిజికల్. దీని లోపల ఉన్నది మనసుతో నడుస్తుంది, ప్రాణమయంతో ఉన్నది. అవును ఈ ప్రాణాలన్నీ కూడా ఇప్పుడు ఈ మనకి ఏదో కళ్ళు చెక్కు ఇవన్నీ, ఇప్పుడు పక్షవాతం వస్తే వాడు చెయ్యి పడిపోయిందిరా అంట. అవును పడిపోయింది అంటే అది పని చేయట్లేదు, ప్రాణం అక్కడ ప్రాణం వెళ్ళట్లేదు, ప్రాణం అవసరం లేదని. అలాగే ఇవి రుచి తెలిసింది, రుచి చూడు, కళ్ళతో చూస్తాడు, రుచి చూడండి. రుచి చూడడం ఏమిటి అంటే అక్కడ ప్రాణంతో ఉంది, ఆ మనసు చెప్తోంది, అక్కడ మనసు యాక్టింగ్. ప్రాణమయ, మనోమయ. మనోమయ దగ్గర మళ్ళీ ఇక్కడే ఇది వీడే. దీని తర్వాత విజ్ఞానమయ, ఆనందమయ, ఇక్కడ చిత్తం. ఈ చిత్తాలు దాటిన తర్వాత అందుకే పంచకోశాంతర దీపిక అని అమ్మవారికి పేరు. అవును వీటి వెనకాతలు ఉంటుంది ఆవిడ అని, చిత్ స్వరూపంగా లోపల ఉంది అని. సో ఇది, సో మనసు, బుద్ధి, చిత్తం కొంచెం గ్రాస్ లెవెల్లో చెప్పినప్పుడు మనసు బుద్ధితో ఆపేస్తాం, కానీ నెక్స్ట్ వెళ్తే చిత్తం. చిత్తాన్ని వెనకాతలు అహంకారం చెప్తారు. అహంకారం అనేది, అహం అంటే అక్కడ ఎవడవుతా నేను అని చెప్తున్నాడు, ఇండివిజువల్ ఎగ్జిస్టెన్స్. దానికి సో వాడికి లేయర్స్ ఉన్నాయి.
అవును. ఈ లేయర్ ఒక్కొక్కటి పీల్ చేసుకుంటూ వెళ్తుంటే అక్కడికి ఇది కాదు ఇది కాదు ఇది కాదు అనుకున్నప్పుడు అదే దేహం ప్రాణవప ఇంద్రియాణసి చలాం బుద్ధించ శూన్యం విదు స్త్రీ అవును. బాలాంద జడోపమితి భ్రాంతావృసంవాదిన మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహ సంహారిణి. ఉమ్, తస్మై శ్రీ. సో దేహం ప్రాణ అప ఇంద్రియాణి చలాం బుద్ధించ ఉమ్. ఈ పేర్లన్నీ చెప్పేశాడు ఆయన అవునవును. ఆదిశంకరాచార్యులు అక్కడ. అవును. సో వీటన్నిటికీ ఈ అతీతమే. లేయర్స్ ఉమ్, అందువల్ల మనసు ఆబ్వియస్లీ దానికి నచ్చిందే చేస్తుంది. ఎందుకంటే అవును. దాని పని అదే, అది గైడ్ ఉమ్, చేస్తుంటుంది. ఉమ్, మనసు ఉమ్. కూడా మన కరెక్ట్ డైరెక్షన్ పంపించచ్చు. ఎప్పుడు అవును. ఒక మంచి అనుభవం పాజిటివ్ ఎక్స్పీరియన్స్ అయినప్పుడు అవును. మంచి జరుగుతుంది అని చెప్తుంటుంది అది. చెప్తుంటది. ఇప్పుడు ఇందాక దానికి అనుకున్నట్టు ఎక్స్పీరియన్స్ లేనప్పుడు ఇప్పుడు నెగిటివ్ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు బ్రాహ్మీ స్థితి పూర్తిగా కాకపోయినా కొంతవరకైనా అనుభూతిలోకి వస్తే ఆ స్థితికి చేరిన వాడు మళ్ళీ వెనక్కి రాడు. ఎందుకంటే అతని మనస్సు కూడా అప్పుడు అదే చెప్తుంది. ఆ, వెళ్ళిపోతుంది. సో అవును. మనసుకి ఆ రుచి పుట్టించాలన్నా కూడా మనసు కావాలి. మనసు అవును. లేకుండా పని జరగదు. అవును. 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 ఇప్పుడు ఆ దేవుడి మీద ఇష్టం అంటే ఆ కోరిక, ఇది ఇష్టం అంటే నాకు నచ్చింది నాకు కావాలంటే అవును. ఆ పుట్టించాలంటే మనసు కావాలి. ఏదో మనసు ఒక లేకుండా పాజిటివ్ జరగదు. ఎక్స్పీరియన్స్ మనసులో రిజిస్టర్ అయి ఉన్నట్టే కదా ఈశ్వరుని వల్ల. ఉమ్, అవును. ఉమ్. అప్పుడే ఈశ్వరుని దానికి కోరుకుంటాం. ఉమ్, సో మనసును జయించడం అనేది అవదు అవును. మనసు. అందుకే సంధ్యావందనంలో 2 మంత్రాలు మార్జన్ అని చేసిన తప్పు పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం చెప్పుకున్నాడు చెప్తారు. ఉమ్, ఏంటి, ఇప్పుడు సూర్యస్య మామన్యుస్య మన్యుపదస్య మన్యుకృతేభ్య పాపేభ్యో రక్షంతామని. అంటే ఏంటంటే రాత్రి పడుకుని నుంచి పొద్దున్న లేచే లోపల వాడు ఎన్నో పాపాలు చేశాడు. ఉమ్, సూర్యస్య మన్యుశ్చ మన్యుపతశ్చ మన్యుకృతేభ్య పాపేభ్యో రక్షంతాం ఉమ్, మనస వాచ హస్తాభ్యాం పద్యాం ఉదరేణ శిష్ణ రాత్రిస్తవ లుంపదు ఎత్కించ దురితమ్మయి ఇదామ అమృతయోనో సూర్యజ్యోతిని జ్యోహమిసు అని చెప్తారు. సాయంత్రం వచ్చేటికి అదే మంత్రం అక్కడ అగ్నిని చెప్పుకుంటారు. అయితే ఉమ్, ఇక్కడ మన్యుశ్చ మన్యుపతశ్చ మన్యుకృతభ్య కోపం వాడు చేయిస్తున్నాడు నా చేత, నేను చేయలేదు, కోపం చేయిస్తోంది అంట. ఉమ్, ఉమ్. నేను కాదు, ఓకే. కోపం ఓకే. అనేవాడు మన్యు అనేవాడు ఉన్నాడు, అవును. ఆ దేవత నాకు చేయిస్తోంది అని. ఉమ్, అంటే ఇది రోజుకు 3 సార్లు చేస్తాడు ఈ ఉమ్, చెప్పుకోవాలి. ఉమ్, పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రంలో ఉంటుంది. ఇది ఒకటి. తర్వాత ఏమంటారు, 4 దిక్కులకి నమస్కారం చేస్తారు. ఉమ్, చేస్తూ అక్కడ కామోకారుషీన్ నమః మన్యురకారుషీన్ నమః అని ఉమ్, చెప్తారు. ఉమ్. కాముడికి నమస్కారం, మన్యుడికి నమస్కారం. అంటే కోరికను కలిగిస్తూ చేసేవాడికి నమస్కారం, అవును. కోపాన్ని కలిగించేవాడికి నమస్కారం అని. ఉమ్, అంటే మనం చేస్తున్న పని కోరిక వాడికి ఇష్టంతోనో అయిష్టంతోనో ఏదో ఉమ్, దానివల్ల చేస్తున్నాం. ఉమ్. చేస్తున్నవాడు నేను కాదు, వాళ్ళు చేస్తున్నారు అని అవును. చెప్పుకుంటాడు. ఉమ్, అంటే అది చెప్పుకోవడం వల్ల ఏమవుతుందంటే నువ్వు అందాక చెప్పినట్టు కర్మ నేను చేస్తున్నాను, కానీ ఉమ్. కర్మతో నాకు సంబంధం లేదు. అవును. చేసేవాడు ఇంకోటి చేస్తున్నాడు అనే భావన ఉన్నప్పుడు ఉమ్, నేను చేయట్లేదు. సో ఉమ్. నాకు అటాచ్మెంట్ రాదు. అవును. దీనికి మొన్న అయిపోయింది రాఖీ, ఉమ్, జంధ్యాల పౌర్ణమి అంటారు నార్మల్ గా, దానికి అవును. యాక్చువల్లీ ఉపాకర్మ అని పేరు. ఉమ్, ఆ ఉమ్. రోజున ఉపాకర్మ అని ఒక పని చేయాలి. ఓకే. ఓకే. అది చేసినప్పుడు అది యజ్ఞోపవీతం మార్చుకోవడం వరకు ఇప్పుడు దిగిపోయింది. అవును. అంటే అక్కడ వరకు. అయితే తమిళనాడులో ఇంకా ఇప్పటికీ ఒక సాంప్రదాయం, ఆ సాంప్రదాయంలో ఈ కామోకార్షి మన్యకార్షి అని ఒక జపం ఉంటుంది, అది చేస్తారు. ఓకే. ఆ ఓకే. జపం ఏంటంటే అది తైతేర ఉపనిషత్తులో ఉంటుంది. అందులో ఏంటంటే ఉమ్, ఆ మంత్రంలో ఉమ్. కాముడి గురించి చెప్తారు. ఏంటంటే ఇప్పుడు భగవద్గీతలో చెప్పిన కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ అవును. అవును. మహా మహా- మహాపాపం మహాశానో మహానాశ. మహాపాపంలో ఉమ్. విధేన్మా ఇహ ఇహ వైరిణాం అని ఉంది వైరిణం. కదా, ఉమ్, ఇహ వైరిణామను. ఉమ్. అదే మన్యురకారిషీం నమో నమః మన్యురకారిషీం మన్యు కరోతి మన్యు కరోతి నాహం కరోమి మన్యు అవును. కర్త ఉమ్, నాహం కర్త మన్యు కారయిత నాహం కారయిత ఏష తే మన్యవేవ స్వాహ అని. ఉమ్. అంటే చేస్తున్నదే, నేననేవాడు లేను, ఈ మన్యు అనేవాడు ఉన్నాడు, వాడు ఉమ్. చేస్తున్నాడు. ఓకే. ఓకే. నాహం కరోమి నాహం కర్త నాహం కరోమి మన్యు ఉమ్, కర్త మన్యు కారయిత. ఉమ్, మన్యు అన్నాడు, కోపం అనేవాడు చేస్తున్నాడు, కోపంతో చేసిన పనులు. ఉమ్, అలాగే కామానికి మళ్ళీ ఉంది, ఉమ్. కామోకార్షి నమో నమః కామోకార్షియాత్మ కరోతి ఉమ్. నాహం కరోతి కామః కర్త నాహం కర్త అవును. కామః కారయిత నాహం కారయిత ఏష ఉమ్, తే కామాయ స్వాహ అని. ఈ ఉమ్. 2 మంత్రాలు ఆ రోజు జపం చేస్తారు.
అవునవునవును. అంటే అదేంటంటే సంవత్సరం అంతా నేను చేస్తున్నాను గాని, నేనని చేసేస్తున్నాను గాని, నేను చేయట్లేదు. అవును. కామం అనేది, క్రోధం అనేవి హ్మ్. వాళ్ళున్నారు. వాళ్ళు హ్మ్. చేస్తున్నారు. నేను హ్మ్. చేయట్లేదు. అంటే నేను తప్పించుకోవట్లేదు ఇక్కడి నుంచి. అంటే అవునవునవును. నేనేదో చేసి వాడి మీద పేరు పెట్టేసాను కాదు. నేను అనే భావన కాదు. ఇక్కడ వేరేది అలా ఉంది. అలా తీసుకుంటే ఇంక ప్రమాదంలోకి వెళ్తాం. అదే కదా! అన్నీ చేసేసి నేనేం చేశానని అంతా పైవాడే చేశాడని చెప్పుకుంటా. దానికోసం కాదు ఇది. అవునవును. ఇదేంటంటే చేసిన వాడు నేను కాదు. హ్మ్. ఎందుకంటే అమ్మవారికి కామేశ్వరి అని పేరుంది. కోరిక అనేది లేకపోతే మరి ఆవిడెందుకుంది? అవును. ఎగ్జాక్ట్‌లీ. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి ఇచ్చా కోరిక అనేది ఆవిడ. అవునవునవును. అదే కోరిక అది కోరిక కోరిక ఇట్‌సెల్ఫ్ అనేది ఈజ్ నాట్ బ్యాడ్. దేని మీద కోరుకున్నాం అది ధర్మబద్ధమా కాదా అనే దాన్ని బట్టి అది గుడ్డా బ్యాడ్ అనేది డిపెండ్ అవుతుంది. సాక్షాత్తు బ్రహ్మగారే ఈ సృష్టి క్రియేట్ చేయడానికి కోరిక లేకపోతే ఆయనకు సృష్టి అవును. చేసేవాడు కాదు. అంతే కదా! అవును. ఆయన నేను అనేకం అవ్వాలి అనుకున్నాడు కాబట్టి అయ్యాడు. లేకపోతే హ్మ్. అవ్వదు. అవుదవుదు. అలాగా సృష్టి కావాలి అని అంటే మనకు కోరిక అనేది ఉంది. అయితే దేనికి వాడుతున్నాం అనేది సరే. సో ఇది. తర్వాత నువ్వు ఇంకోటి కర్మకాండ వేదంలో చెప్పిందంటే ఆ వేదం చెప్పేసి అక్కడే ఉంది. హ్మ్. స్వర్గకామేతి యుజేతి అవును. స్వర్గకామే దర్శేష్టి అని. ఇప్పుడు దర్శనం దర్శేష్టి అని, లేకపోతే అని దర్శనం అంటే అమావాస్య నాడు చేయాల్సిన అగ్నిహోత్రి అనేవాడు చేయాల్సిన కార్యక్రమం. దేవతలకి ఆహారం అప్పుడు వెళ్తుంది. వాడు పక్షానికి 15 రోజులకు ఒకసారి వాడు భోజనం. అది వీడు అగ్నిహోత్రం ద్వారా ఇవ్వాలి. అగ్నిహోత్రం ఉన్నవాడు చేయాలి. ఈ దేశంలో, భారతదేశంలో ఈ రోజు 120 మందో 130 మందే బతుకున్నారు. అగ్నిహోత్రం అది చేసేవారు. చేసేవారు. ఓహ్! అగ్నిహోత్రం 120 మంది. మొన్నే 2 వారాల కిందట వెళ్ళొచ్చాను ఆ లిస్ట్. 120 మంది ఇప్పుడు లేటెస్ట్ లిస్ట్. 120, 122 ఆ లోపలే ఉన్నారు. ఓకే. అంతకుముందు ఓకే. 143 ఉన్నాడు. ఇప్పుడు కాలం చేసి ఇప్పుడు 122 అంత ఉన్నారు. ఏది ఓహోహో! కోటికొకడు టైప్‌లో అవును. లిటరల్లీ. అంతే కదా! కోటికొకడు. అవును. మన దేశంలో. ఇంక ప్రపంచంలో ఇంకెవడికి లేడు. ఈ దేశంలో చదివితే ఇంక ప్రపంచం. అవును. సో, వాళ్ళు దర్శనం అంటే అమావాస్య. హ్మ్. అలా పౌర్ణమి నాడు. అవి చేస్తే వాడు ఎందుకు చేయాలిరా అంటే హ్మ్. దేవతలకు ఆహారం కావాలి. వాళ్ళకివ్వాలి. అవునవును. వాళ్ళకిస్తే వీడికేమొస్తుంది? స్వర్గం వస్తుంది. హ్మ్. సో, మరి అక్కడ కామ్యకర్మలే కాదు. హ్మ్. ఇది విహిత కర్మ వాడికి. విహిత కర్మ. అవును. అవును. వాడు చెయ్యాలి. అంటే ధర్మం. కానీ స్వధర్మం. ధర్మం. హ్మ్. చేస్తే వాడు చెయ్యాలి. అవునవును. చేసినందుకు వాడికి ఇది ఏమంటారు? వాడికి ఇది బెనిఫిట్ వాడు చూపిచ్చారు. అవును. మరి స్వర్గం కోసం వీడు చేస్తున్నాడా అంటే అక్కడ వాళ్ళు చెప్పారు మళ్ళీ. హ్మ్. ఈ చేసేది ఉపాసనగా చేయాలి. రిలీజియస్ అంటే మెకానికల్‌గా చేయడానికి వీల్లేదు. అవునవునవునవును. నువ్వు ఏం చేస్తున్నావు? అక్కడికక్కడ ప్రతి మంత్రంలోనూ వాడు నేను కాదు ఇంకోడెవడో అని చెప్పుకుంటూ చూస్తాడు. అవును. అలా చేసినప్పుడు ఆ కర్మ హ్మ్. విహిత కర్మగా చేసిన అది వాడి జ్ఞానానికి ఉపయోగపడుతుంది తర్వాత. అవునవునవును. అందుకే నేను ఇందాక చెప్పినప్పుడు కూడా ఫిలాసాఫికల్ యాస్పెక్ట్‌ని వదిలేసి కేవలం కామ్యంతోటి వదిలేసి చేస్తే మాత్రం అది అంతే. అక్కడ అంతే. కామ్యం వరకే ఇప్పుడు ఉపయోగపడుతుంది తప్ప ఇంక ముందుకు తీసుకెళ్ళలేదు. లేదు. ఇప్పుడు ఈ హ్మ్. సంధ్యావందనంలో ఈ మంత్రం పెట్టారు. హ్మ్. రాత్రి నుంచి పొద్దున వరకు సూర్యోదయం వరకు. అవునవును. సూర్యోదయం నుంచి మధ్యాహ్నం వరకు మళ్ళీ ఇంకో మంత్రం. హ్మ్. మధ్యాహ్నం నుంచి సాయంత్రం సూర్యాస్తమానికి ఒక మళ్ళీ. హ్మ్. అంటే ఈ 6 గంటల లోపల లేకపోతే 12 గంటల్లో దాంట్లో మళ్ళీ అక్కడక్కడ మధ్యలో తప్పులు చేశానేమో. అవునవునవును. మనస, అవును. వాచ, హస్తాభ్యాం, హ్మ్. పద్యాం కాళ్ళతో పద్యాం, ఉదరేణ పొట్టతో, హ్మ్. శిష్ణ మల విసర్జన ఇత్యాది దాంతో. అవును. వీటి దాంతో ఎన్నో తప్పులు చేసి ఉండొచ్చు నాకు తెలియకుండా. అవునవును. హ్మ్. తెలిసే చేయక తెలియకుండా చేసేది. సో అంతే. 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 ఎప్పటికప్పుడు వాడు కడుక్కుంటున్నాడు దీన్ని. అవునవునవును. ఇక్కడ కూడా అక్కడ సంకల్పం చూడు. మమ ఉపాత్త దురుతక్షయ ద్వారా శ్రీ హ్మ్. పరమేశ్వర ఉద్దిశ్య శ్రీ హ్మ్. పరమేశ్వర ప్రీత్యర్థం. అవును. మమ ఉపాధిని తెచ్చుకున్న హ్మ్. సమస్త దురితయ క్షయ ద్వారా హ్మ్. అన్ని పాపాలు క్షయం అవ్వాలి. ఎందుకు? పరమేశ్వర ప్రీత్యర్థం. అవును. ఈశ్వరుడు సంతోషించాలి. నా కోసం అంతే. అంతే. చెప్పుకోవటం కాదు మన అవును. అభ్యర్థం మనం. అవునవునవును. సో, ఎప్పటికప్పుడు అంటే దురితక్షయం అంటే నేను తప్పు చేశానని ఒప్పుకున్నట్టు ముందు. అంతే కదా! నాకు హ్మ్. పాపాలున్నాయని ఒప్పుకున్నా. అంటే హ్మ్. ట్రూత్ రీకన్సిలేషన్ అంటారు. ఒకటి జరిగిందని మనం మొదలు ఒప్పుకుంటే హ్మ్. దాని తర్వాత మనం మెట్లు వేసుకోవచ్చు అవునవునవును. లోపడ్డానికి. ఫస్ట్ ఒప్పుకొని నేనసలు ఏ నేనేం పాపం తప్పు చేశాను అనుకుంటే చేయలేదనుకున్నానంటే ఇంక అక్కడ దాకా ఆగిపోయినట్టే కదా! ముందుకెళ్ళడానికి మరి ఛాన్స్ లేదు కదా! కదండి. అవునవును. అది. సో, ఈ సిస్టమ్. సో, అవునవును. ఇది.
తర్వాత ఇంకోటి కుల వ్యవస్థ. తర్వాత అర్జునుడు అంటాడు ఈ స్త్రీలందరూ ఏమైపోతారు ఇప్పుడు యుద్ధం అవుతే వీళ్ళందరూ పోతాయని, అదొకటి. తర్వాత స్వధర్మ శ్రేయోదాయకం పరధర్మ భయాపహం అని కూడా వచ్చాడు. ఇది కుల వర్ణ వ్యవస్థ ఎందుకు అంటే నువ్వు అన్నది కరెక్ట్. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇవాళ ఆవులు చూసే వాళ్ళ, ఆవులతో సంబంధం ఉన్న వాళ్ళందరూ మన దేశీయ ఆవు అని ఎన్ని ఉన్నాయి అని చెప్పగలరా? చాలా తగ్గిపోయి కదా. ఎందుకయింది? ఇప్పుడు కావాలంటే మనం దొరకదు. అంతే అంతే అంతే. దాన్ని అలా మార్చుకుని చాలా సులభంగా మార్చేసుకున్నాం. అవునవును. కావాలన్నప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళడానికంటే అవ్వదు కదా. అవునవును. అవ్వదు. అది ఒకటి. రెండోది ఇది ఒక్కొక్కళ్ళకి వేదంలోంచి వచ్చినవే. ఇప్పుడు బ్రాహ్మణుడికి వాడు గాయత్రి ఛందస్సుతో ఉంటాడని, క్షత్రుడు అనేవాడు త్రిష్టుప్ ఛందస్సుతో ఉంటాడని, వైశ్యుడు అనేవాడు జగతీ ఛందస్సుతో ఉంటాడని ఉన్న వల్ల గాయత్రి ఛందస్సుకి 8 అక్షరాలు ఉంటాయి ఒక పాదానికి, త్రిష్టుప్ ఛందస్సుకి 11 అక్షరాలు, జగతీ ఛందస్సుకి 12 అక్షరాలు. అందుకు బ్రాహ్మణుడికి ఎన్నేట ఉపనయనం చేయాలి, క్షత్రుడు 11 ఏళ్ళు చేయాలి, వైశ్యుడు 12 ఏళ్ళు చేయాలి. ఇది వాళ్ళు చెయ్యకపోతే ఆ గాయత్రి దేవి ఇంకో వాళ్ళకి బోనస్ ఇచ్చింది ఏమిటంటే డబల్ ద టైం. సో వీడు 8 నుంచి 16 ఎలిజిబుల్ టైం, క్షత్రుడికి 11 to 22, వైశ్యుడికి 12 నుంచి 24. ఈ లోపల చేస్తేనే ఆవిడ అనుగ్రహం ఉంటుంది, ఆ గాయత్రి సిద్ధిస్తుంది, లేకపోతే కష్టం అవుతుంది. మరి ఇప్పుడు గుణకర్మ విభాగన అని చెప్పాడు కదా, అంటే పనులు బట్టి వాడు ఏదో చెప్పాలి గాని పుట్టతో వచ్చేస్తుందా అంటే, వాడు ఇప్పుడు వీడు బ్రాహ్మణుడు అని వాడు 30 ఏళ్ళకి 60 ఏళ్ళు తెలుసుకుంటే వాడికి ఉపనయనం ఆ రోజు వరకు ఎవడు చేస్తాడు? చేయకపోతే మరి వేద కర్మ చేయకపోతే వాడు మరి భ్రష్టుడు అయిపోయాడు. అంతే 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 కరెక్ట్. అంటే పుట్టుకతో వంశ పారంపర్యంగా గుణం ఒకటి వచ్చేస్తుంది, వస్తుంది, అది ఉంటుంది. ప్లస్ లేదు వాడు కర్మలతో వాడు చేసే పని బట్టి, ఇప్పుడు నేను వృత్తిరీత్యా నేను బ్రాహ్మణుడు కాదు, ఎందుకంటే నేను అధ్యాపకం చేసుకోవట్లేదు. అవునవును. మరి నేను దాని కింద వస్తానా అంటే అక్కడ ఈ కర్మలు చెప్పడానికి కాదు. అవునవును. ఇది అందువల్ల ఇప్పుడు ఒకడు అదే కులంలో పుట్టినా వంశంలో పుట్టినా ఇంకో ప్రవృత్తి ఎంచుకోవచ్చు. దాన్ని బట్టి రేపు వాడు ఇలా ఉన్నాడు కాబట్టి వాడు ఇప్పుడు కొత్తగా ఇప్పుడు అమెరికాలో వెస్ట్ లో నడుస్తుంది డైవర్సిటీ ఈక్విటీ అని మొదటి, ఇప్పుడు ప్రొనౌన్స్ యాడ్ చేస్తాము, వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు నేను బయోలాజికల్ గా మేల్ అయిన తర్వాత ఈ షీట్ ఏదో చెప్పుకుంటానని. ఎలా కుదురుతుంది అది? అవును అవదు కదా. తర్వాత ఎప్పుడో నేను నిర్ణయించుకుంటానంటే ఇప్పుడంతా ఏం చేయాలి? ఇప్పుడు చేయాల్సిన పని ఉంది. అలాగా అక్కడ ఎవరికి ఏది చెయ్యాలి ఎప్పుడు చెయ్యాలని మరి ఒకటి ఉంది లిస్ట్. అవును. ఇప్పుడు వీడు క్షత్రియుడు అవుతే వాడికి 8వ ఏట వాడు ఎప్పుడు ఒకవేళ బ్రాహ్మణుడిగా పుట్టాడు, పరశురాముడే, ఆ క్షత్రియ లక్షణాలు ఉన్నాయి కదా అని వాడు 11వ ఏడు చేస్తానంటే 11 ఏడు వరకు వెయిట్ చేస్తే ఆ తర్వాత బ్రాహ్మణ లక్షణాలు నిర్ణయించుకుంటే అవ్వదు కదా. అవ్వదు కదా. మరి అప్పుడు చేస్తేనే అది చెయ్యాలి, అది దానికి పెట్టారు రూల్స్. మరి అప్పుడు నువ్వు ఫాలో అవ్వాలి, ఆ టైం కదా ఫాలో అవ్వాలంటే అది మనం దాటిపోతే టైం దాటిపోతే మనం ఇటు కర్మను వదిలేస్తున్నాం. అందువల్ల దీని అన్వయం మటుకు అక్కడ వాళ్ళు చెప్పింది వర్ణ వ్యవస్థ, కులాన్ని చెప్పలేదు, వర్ణమే చెప్పారు, వృత్తుల గురించి చెప్పలేదు, వర్ణం చెప్పారు. ఆ వర్ణం చెప్పినప్పుడు దానికి ఎందుకు అనేది కూడా మళ్ళీ లిస్ట్ ఇచ్చారు. అందువల్ల పుట్టుకరిచ్చే తప్ప ఇది కర్మ అయితే పుట్టుకతో సరిపోదు. అవును, వర్ణం బట్టి వాడు పుట్టినప్పుడు దాన్ని బట్టి ఉన్నాయి, ఆ తర్వాత ప్రవృత్తి వేరేదైతే మళ్ళీ ఇక్కడ వచ్చింది దానికోసం. అవునవును అంతే కదా. వీడు కూడా ద్విజ అని వీళ్ళ పేర్లు, అందుకే రెండో జన్మ వచ్చింది. ఉపనయనం సంస్కారం. ఈ మీటింగ్ కూడా అయిపోతుంది. అవునవును. ఉపనయనం సంస్కారం అంటే వీడి సంస్కరింపబడి నెక్స్ట్ లెవెల్ కి, ఇదేంటి వీడికి ఏదో అప్గ్రేడ్ కాదు, వీడు ఇదంతా చేయడం వల్ల ఆధ్యాత్మికంగా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళడానికి ప్రయత్నం. అవును. మరి ఈ కలియుగం ధర్మం వల్ల చెప్పిన వాడు చెయ్యరా అన్నవాడు చెయ్యడు, వద్దురా అన్నవాడు చేస్తాడంట, యుగ లక్షణం. అందువల్ల మేము ఎందుకు చేయకూడదు అనే ప్రశ్న తప్ప చేసేవాడు ముందు చేయమని చెప్పండి, అంటే చేయడానికి అధికారం ఉన్నవాడు వాడు ఎందుకు చేయట్లేదు నిలదీయండి ముందు. అవునవును.
మమ్మల్ని ఎందుకు ఆపేశారని నిలదీయడం కన్నా అదే చెయ్యాల్సిన వాడు ఎందుకు చేయట్లేదు వాడు నిలదీయండి ఫస్ట్, అంతే కదా. లోకంతో సెట్ అయిపోతుంది. ఉమ్, అండ్ ఇంకోటి, గాయత్రి అందరికీ లేదు. ఆహా సరే, గాయత్రి మంత్రాన్ని శ్లోక రూపంలో పురాణంలో పెట్టారు. ఉమ్, సో అది అందువల్ల అది మటుకు అంటే ఇప్పుడు దాన్ని ఇప్పుడు కొంతమంది ఏంటంటే లేదు లేదు వేదంలో అలా చెప్పలేదు, తర్వాత అలా జరిగింది జస్టిఫై చేసుకోవడానికి. అంటే ఇప్పుడు మీతో వాళ్ళందరూ మీరు ఇలా విభజించేశారు, ఇలా ఆ, అంటే జన్మతో వాళ్ళని ఇలా డిసైడ్ చేసి కేటగరైజ్ చేసేస్తున్నారు, ఉమ్, డిస్క్రిమినేట్ చేస్తున్నారు అన్నాని దాన్ని పాపం అలా కాదు మా వాళ్ళు మంచి వాళ్ళే అని చెప్పుకుంటూ అంటే ఉమ్. అలా దాన్ని జస్టిఫై చేసుకోవడం అవును. కోసం తప్పు ఉమ్, భాషలు ఇస్తున్నారు. ఆ తప్పు ఏం లేదు అందులో. ఇది అవును. పెట్టి పుట్టాడు అని మన తెలుగులో ఒక మంచి వాడుక ఉంది. అవునవును. పెట్టి పుట్టాడు అంటే ఎవడికి పెట్టాడు, ఇప్పుడు పుట్టాడు. ఉమ్, పుట్టక ముందు ఎవడికో పెట్టాడు, అప్పుడు వాడు ఈ జన్మలో తినడానికి ఉంది వాడికి. ఉమ్, ఇప్పుడు పెట్టాడు కాబట్టి ఇప్పుడు పుచ్చుకుంటున్నాడు, ఇప్పుడు అనుభవిస్తున్నాడు. పెట్టి అవునవును. పుట్టాడు అని అర్థం అది కదా. ఉమ్, అలాంటి కాంటెక్స్ట్ లో అంటే వాడు ఏమీ చేయకుండానే వాడు బాగా లక్కీ రా అన్నాడు, పెట్టి పుట్టాడు రా అంటాం. ఉమ్. ఇప్పుడు మామూలుగా ఏం ఇప్పుడు చేయకపోయినా ఈ బాలీవుడ్ వాటిల్లో కూడా దీని ఏదో అంటున్నారు కదా, అది ఏమంటారు అంటే హీరో పిల్లలే మళ్ళీ నెపోటిజం, నెపో కిడ్స్ అంటుంటారు. నెపో కిడ్స్ అంటే మొన్న ఎవరో ఒక బాలీవుడ్లోనే ఇంకొక యాక్టర్, వాడు నెపో కిడ్ కాదు, వాడు ఫస్ట్ టైం యాక్టర్, ఫస్ట్ జనరేషన్ యాక్టర్. సో వాడు అదే అంటున్నాడు, ఇప్పుడు వీడు నెపో కిడ్ అనేసి అనుకుంటున్నావు, కానీ వీడికి ఆ అదృష్టం రావడానికి వీడికంటే ముందు వీళ్ళ నాన్నో వీళ్ళ తాతో చాలా కష్టపడి చిన్న స్థాయి నుంచి ఆ స్థాయికి వచ్చాడు, కాబట్టి వాడికి అవకాశం త్వరగా రావచ్చేమో, కానీ వాడినైనా వాడు ప్రూఫ్ చేసుకోవాల్సిందే, లేకపోతే వాడు పతనం అయిపోతాడు అంతే. ఛాన్స్ త్వరగా వస్తుందేమో, కానీ దాని గురించి ఇంకెవరో కష్టపడ్డారు, ఇప్పుడు నువ్వు కష్టపడుతున్నావు, నువ్వు కష్టపడితే నీ మనవడు సుఖపడొచ్చు, వాడిని నువ్వు సుఖపడకూడదురా, నువ్వు మళ్ళీ కష్టపడాలని నువ్వు చెప్పవు కదా. సో అలాగే అదే నువ్వు అన్నట్టు బై బర్త్ ఇట్ ఇస్ డిసైడెడ్, ఎందుకంటే త్రూ జనరేషన్స్ కొన్ని ప్రాక్టీసెస్ వస్తున్నప్పుడు, ఇప్పుడు మొన్న ఆ, అయోధ్య రామ మందిరం చెక్కిన శిల్పి ఉన్నాడు కదా కర్ణాటక అతను, అతను చెప్పాడు ఐఎమ్ 4th జనరేషన్ స్కల్ప్టర్ అనేసి. సో 3 తరాల నుంచి, అంటే అది మన న్యూస్ పేపర్స్ వీటిల్లో కూడా అది చాలా గొప్పగా చెప్పారు, దే ఆర్ స్కల్ప్టింగ్ ఫ్రమ్ 4 జనరేషన్స్, దే ఆర్ సచ్ ఏ ట్రెడిషనల్ ఫ్యామిలీ అన్నట్టు చెప్పారు. అది మరి ఈ వర్ణ వ్యవస్థే కదా అది, వాళ్ళు తరతరాలుగా ఆ పని చేస్తున్నారు కాబట్టి, ఆ కుటుంబంలో పుట్టినవాడు చిన్నప్పటి నుంచి ఆ రాళ్ళు పక్కన సుత్తి వాటి పక్కనే తిరుగుతాడు, వాడు చిన్నప్పటి నుంచి అదే చూస్తుంటాడు, కాబట్టి వాడికి ఓరియంటేషన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అంటే బయట నుంచి వచ్చిన వాడు ఆ విద్య కొత్తగా నేర్చుకోవాలి, వీడికి అది ఉగ్గుపాలతో పెట్టారంటారు కదా, అలాగా చిన్నప్పటి నుంచి అది వచ్చేసింది, ఓవర్ జనరేషన్స్ అది రిఫైన్ అయిపోయింది ఆ టాలెంట్. ఇప్పుడు సెలెక్టివ్ బ్రీడింగ్ అంటాం కదా బయాలజీ. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు గుర్రాలు అంటే ఏం చేస్తారు సెలెక్టివ్ బ్రీడింగ్ లో? అవును, ఒక మంచి మంచి గుర్రం. ఒంగోలు గిత్త ఇవన్నీ ఎందుకు చూస్తున్నారు? సో అవునవును. దట్ యు గెట్ దట్ ఆ ట్రేట్స్ అని. నేను ఆ గ్రూప్ లో లేను కాబట్టి మీరు చేస్తున్న తప్పు అన్నాను, ఇది కాదు ఇక్కడ. అవునవును. వ్యవస్థ ఎలా వచ్చింది, తర్వాత ఎక్సెసెస్ ఎక్కడైనా జరగచ్చు, అది న్యాచురల్. కాలక్రమేణా ఎన్నో డెఫినెట్లీ. వికారాలు అంటుకుని ఉండాలి. కానీ అసలు మొదట్లో చూస్తే అది ఒక సిస్టమ్, ఏ సిస్టమ్ కా సిస్టమ్. ఇప్పుడు మళ్ళీ బ్రాహ్మణ్ ఇంకోటి అనేవాడు అంటే అశ్వమేధం సిస్టంలో చేయడానికి ఎక్సెస్ లేదు. అయినప్పుడు ఎక్సెసెస్ ని కరెక్ట్ చేయాలి. చేస్తున్నారు, అది కూడా ఉంది. అవును, ఎందుకంటే ఇప్పుడు ఆబ్వియస్లీ. అశ్వమేధం ఉంది, రాజసూయం ఉంది, బ్రాహ్మణుడు అవును, చేయడానికి అర్హత లేదు. అవును. వాడు చేయించచ్చు కానీ వాడు చేయడానికి అర్హత లేదు. క్షత్రుడు మాత్రమే చేయాలి. అవునవును. అంటే ఎక్కడికక్కడ ఒరే నీకు అన్ని ఒక చోట. మనం అంతకుముందు అనుకున్నాం ఈ ప్రపంచంలో ధనం, విద్య, లేకపోతే బలం, లేకపోతే సేవ, అందరికి అన్ని ఓ చోటకి మనం పెట్టలేదు సమాజంలో. అవునవును. అది డైవర్సిఫై చేశారు, డీసెంట్రలైజ్ చేశారు. ఎందుకంటే ఏ రెండు కలిసినా ప్రమాదమే. అవును. అందుకు మనం డీసెంట్రలైజ్. ఒక రకంగా చెప్పంటే ఈ రోజు కాంపిటీషన్ అని కొట్టుకుంటున్నారు ఎందుకు అంటే అందరూ అన్ని చేసేస్తామనే కాబట్టి. అవును. వాడుది ఉంది. నాకు దీని మీద డిస్క్రిమినేషన్ కాదు, నువ్వు కమ్ అండ్ ప్రూవ్ ఇట్. అంతే. లేదు నన్ను అంత ముందు నాకు అవకాశం రాలేదు, ఇప్పుడు నేను సడన్ గా కంప్యూటర్, నేను సమానం అన్నావు, కంప్యూటర్ అవుతాయి. అవునవును. అదైనా ఒప్పుకో, లేకపోతే లేదు, వాట్ ఎవర్ ఇట్ ఇస్, హిస్టారికల్ లేకపోతే ఈ లీనియేజ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఆ పెడిగ్రీ వల్ల ఐ కాంట్ కంప్యూట్, ఓకే ఫైన్. ఒప్పుకోలేకపోతున్నాం, దాని వల్ల ఇబ్బంది అంతా.
మళ్ళీ ఐ కాంట్ కంపీట్ అంటే ఇప్పుడు ఒకళ్ళు చేసే పనిలో ఇంకొకళ్ళు కంపీట్ చేయలేరు. చేయలేరు. మన బాక్సింగ్ అంతే. అయింది కదా, అవును. రెస్లింగ్ ఒలింపిక్స్ లో గొడవ కూడా అదే వచ్చింది కదా. అవునవునవును. లేడీస్ కేటగిరీలో వాడిని ఎవరిని తీసుకొచ్చి నేను లేడీ మగవాడని నేను కాదు, నేను బయలాజికల్ గా మేల్ గాని నేను బట్ ఐఎమ్ ఫిమేల్ అని చెప్పుకుని వచ్చాడు. అవునవునవును. అది ఎలా అవుతుంది? అవి అది అదంటే ఇప్పుడు అది చెయ్యాల్సిన వాళ్ళు చేస్తే, ఇప్పుడు గాయత్రి దానికి చెప్తారు ఇప్పుడు ఒకసారి అనేటప్పటికి అది గాయత్రి ధ్యాన శ్లోకం చెప్తూ దాని తర్వాత సావిత్రి యో దేవ సవిత అస్మాకం ధియో ధర్మాది గోచర ప్రేరయేత్ తస్సద్వర్గ తద్వరేణ్యం ఉపాస్మి అని ఒక ఇది గాయత్రి మంత్రాన్ని గాయత్రి మంత్రంగా కాకుండా స్వరంగా ఉంటుంది. అదే పదాలు అదే భావనతో ఉన్న శ్లోకం. ఇది గాయత్రి అధికారం లేని వాళ్ళు, అంటే ఉపనయనాది సంస్కారాలు జరగని వాళ్ళకి ఇలా చేయమని చెప్పారు. చెయ్యట్లేదు. నాకు అలాగే కావాలంట. నీకు ఇలా మందిస్తే అలా మందిస్తే వాడికి అది మందు, నీకు ఇది మందు. లేదు డాక్టర్ గారు నాకు ఆ ప్రిస్క్రిప్షన్ వాడికి ఎందుకు ఇచ్చారు, నాకెందుకు ఇవ్వట్లేదు అంటే మూర్ఖత్వం. అంతే కదా. ఎవడికి ఏది ఇవ్వాలో వాడికి అది ఇచ్చారు. సో యో దేవ సవిత అస్మాకం ధియో ధర్మ గోచర ప్రేరయేత్ తస్య యద్వర్గః తద్వరేణ్యం ఉపాస్మే. భర్గ వరేణ్యం ధియ ఇవన్నీ అక్కడ ఏవైతే ప్రధానమైన ముఖ్యమైన ఉన్నాయో అవే ఉన్నాయి. ఆ స్వరాలు రావు, అదే లైన్ లో రాదంతే. కానీ దీనికి ఇది పద్ధతి. ఎలాగైతే ఇప్పుడు నేను 11 ఏళ్ళు చెప్పాను, బ్రాహ్మణుడు వదులుకు చేస్తే వాడు మోదుక దండాన్ని పట్టుకోవాలి, వైశ్యుడు అయితే అశ్వత్థాన్ని పట్టుకోవాలి, క్షత్రియుడు అయితే జువ్విని పట్టుకోవాలి. దానికి క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి, వీళ్ళకి వాళ్ళకి లింకులు ఉన్నాయి. వీడు తెల్ల వస్త్రాన్ని కట్టుకోవాలి, క్షత్రుడు ఎర్ర వస్త్రాన్ని కట్టుకోవాలి, వైశ్యుడు నీల వస్త్రాన్ని కట్టుకోవాలి. ఈ అంటే పద్ధతి కూడా చెప్పారు. అలా భవతి భిక్షాందేహి అని బ్రాహ్మణుడు అనాలి, క్షత్రుడు అలా చెప్పడానికి వీల్లేదు. భవతి భిక్షాందదాతి భవతి అనాలి, ఎగ్జాక్ట్ ఆర్డర్. ఇంకోళ్ళు భిక్షాందదాతి భవతి, ఇదే అర్థం, కానీ అలా చెప్పడానికి లేదు. ఎందుకంటే వీళ్ళు వేరు. క్షత్రియుడిగా అమ్మ నాకు ఇవ్వమ్మా అని వీడు అనడానికి లేదు, తీసుకోవడానికి కూడదు. అలా ఉంది, అక్కడ రాజసం ఉంది, ఆ మర్యాద ఉంది అక్కడ. ఎందుకంటే అంటే ఇప్పుడు ఏంటంటే వీడు ఎక్కువ వాడు తక్కువ అని కాదు, వాళ్ళకు ఒక ముందు చెప్పినట్టు వీళ్ళు గాయత్రి ఛందస్సుతో వీళ్ళు ఆవిర్భవించారు. వీళ్ళు ఈ ఛందస్సుతో వచ్చారు. వాళ్ళు ఎలా వచ్చారు? ఇప్పుడు ఏ ఆపరేటర్స్ తో చూడాలి అంటే మన సైన్స్ ప్రస్తుతానికి లేదు. కానీ ఇది కానీ సింపుల్ గా చెప్పాలంటే శారీరక మానసిక ప్రవృత్తులు బట్టి ఉంది, వచ్చేసింది మనకి సెలెక్టివ్ బ్రీడింగ్ ఓవర్ ఇయర్స్, మిలేనియం. సో మన అందరూ ఒకలా ఆలోచించాం, అదే వస్తుంది చూస్తాం. ఎందుకు ఉంది అక్కడ, అవి ఒప్పుకోకపోయినా అవి యథార్థం. నేను ఇండివిజువల్ ప్రిడిస్పోజిషన్స్, ఫెమిలియల్ ప్రిడిస్పోజిషన్స్, జెనెటిక్ ప్రిడిస్పోజిషన్స్, దాన్ని బట్టి నువ్వు ఏ పని చేయాలి ఏ పని చేయకూడదు అనేది నిర్ణయించబడుతుంది. జ్వరం తగ్గాలి పారాసెటమాల్ ఇవ్వాలంటే 5 నెలల పాపకినో లేకపోతే 100 కేజీలు ఉన్నవాడికి ఒకటే ఇస్తారు. అవును, అంతే తగినట్టు ఇవ్వాలి కదా, పొటెన్సీ మారుస్తారు కదా, ఫ్రీక్వెన్సీ అండ్ పొటెన్సీ మారుస్తారు. వాడు తట్టుకునే శక్తి ఉంటే వాడికి ఇస్తారు, తట్టుకోలేడు వాడు చాలా ప్రమాదాలు జరుగుతాయి. తీసుకో, నాకెందుకు ఇవ్వరని కదా, తీసుకుంటే నీ ప్రమాదం. అవి చూపించు, వేదం ఇలా ఇవ్వదు. ఎందుకంటే నువ్వు నీకు నచ్చపోయినా లేకపోతే నువ్వు నా పర్వాలేదు నా గ్యారంటీ అన్నా, నీ గ్యారంటీ అలా వదలదు, అలా తీసుకోవడానికి వీల్లేదు. ఇది ఎందుకంటే ప్రపంచానికి కూడా ఇట్ విల్ బికమ్ అ ప్రెసిడెంట్. నీకు ఓపిక ఉంటే లేకపోతే నీ కేపబిలిటీ ఉంటే, కాలిబర్ ఉంటే తీసుకోవచ్చు,
అది ఉమ్, చెప్పలేదు. ఎందుకంటే ఉమ్, ఎవరికి తెలుసు ఆ కాలిబర్లు అవును తెలియకపోకుండా ముట్టుకుంటే అశ్వత్థామ చేసిన వదపని అదే కదా. ఉమ్, వాడు బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహారం తెలీదు. అవును తెలియనప్పుడు వాడు ప్రయోగించాడు. ఉమ్, వాడికి ఉపసంహారం తెలియని వాడు ప్రయోగం ఎందుకు చేయాలి? ప్రయోగం చేయకూడదు. అవును అందుకే వాళ్ళ నాన్న ముందు చెప్పలేదు. ఉమ్, ఇస్తావా సస్తావా అని నెత్తి మీద కూర్చున్నాడు. ఉమ్, మా పుత్రవాత్సల్యం చేశాడు. ఉమ్, అర్జునుడికే ఇచ్చాడు తప్ప బ్రహ్మాస్త్రాన్ని అవును ద్రోణాచార్యుడు ముందు అశ్వత్థామ తన కొడుకు కూడా ఇవ్వలేదు. ఇవ్వలేదు ఎందుకు? ఇవ్వలేదు ఇవ్వలేదు వీడికి విచక్షణ లేదు. అంతే ఎలిజిబిలిటీ. వినదానికి కాదు. అంతే. సో అమ్మ నా కొడుకు బ్రాహ్మణుడు, నేను పెద్ద భరద్వాజ వంశం, వాడు భరద్వాజ కొడుకు ద్రోణాచార్యుడు. అవునవును భరద్వాజుడు బృహస్పతి కొడుకు. ఉమ్, మరి అలాంటి వాళ్ళు మరి నాకేం తక్కువ అనుకుని మేము వాళ్ళకి ఎందుకు ఇచ్చుకోలేదు? వీడికి అవును విచక్షణ లేదు. వీడికి అదే. సంస్కారం లేదు. వాడికి ఉమ్, పుట్టాడు గాని లేదు, వాడికి తట్టుకోలేడు కోపాన్ని. ఉమ్, ఉమ్, వాడికి అర్హత లేదు. అక్కడ విశ్వామిత్రుడు ఉన్నాడు. మరి ఆయన రాజర్షి గాది. ఇప్పుడు గాది రాజు అని చాలా మంది ఇంటి పేర్లు మేము ఉంటాయి. అవునవునవును ఎక్కడి నుంచి? విశ్వామిత్రుడు గాది 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 కుమారుడు, అవునవును గాది మహారాజు కొడుకు, సత్యవతి తమ్ముడు. ఉమ్, అక్కడ వచ్చాడు, బ్రహ్మర్షి అయ్యాడు. ఉమ్, మరి బ్రహ్మర్షి అయ్యాడంటే శరీరాన్ని తప్పించుకున్నాడు అంతా. అవును అంత ఆ తపస్సు చేశారు కదా. శరీరానంతా మళ్ళీ పోయి మళ్ళీ కొత్త శరీరం తెప్పించుకున్నాడు ఆయన. అవునవునవును అవును అవి చేస్తావా? అవి చేసినప్పుడు ఈ మాటలు మాట్లాడు. అదే కదా. ఇక్కడ ఉన్న దానిలో తప్పు లేదు. ఎవరికి అంటే వాళ్ళ ఇప్పుడు పరిమితుల్లో చేయడానికి ఓకే కానీ ఆ చేయడానికి తగిన సాధన చేయగలిగే శక్తి, చేయాలి. సహనం, ఓర్పు ఉండాలి కదా. ఆ, నాకు ఇచ్చేయండి అంటాడు. అలాగా వేదం ఎవరిని తక్కువ చేయలేదు, ఎవరిని అంటే వివక్షత చూపించలేదు. ఇంకోటి ఏంటంటే అంటే ఇప్పుడు వేదంలోనే ఉన్న గొప్పతనం కూడా అదే యాక్చువల్గా. అంటే అది నెగిటివ్ అంటారు కానీ అది అదే యాక్చువల్గా గొప్పతనం. అంటే ఎవరిని వదిలేయలేదు. నువ్వు ఇంత సాధన చేయలేవు, చేయలేకపోతే నీకు మార్గం అంతే. ఉన్నది. ఇప్పుడు భగవద్గీతలో కూడా కృష్ణుడు అర్జునుడికి నెక్స్ట్ 6th చాప్టర్ అనుకుంటా అవన్నీ చెప్తారు కదా. నువ్వు ఆ, పూర్తిగా సంయమనంతో అన్నీ వదిలేసి సన్యాసంగా ఉండి అన్నీ చేయగలిగితే ఇది చెయ్యి, ఇది చేయలేకపోతే నెక్స్ట్ ఇది చెయ్యి, కర్మ చెయ్యి, ఉమ్, ఆ కర్మ ఫలితాన్ని నాకు అర్పించు. లేదు ఇది చేయలేవు, నన్ను స్మరిస్తూ ఉండు. లేదు అది చేయలేవు, సత్సంగం చెయ్యి, ఉమ్, చేసే వాళ్ళతో వాళ్ళ దగ్గరుండు. సో అప్పుడు చేస్తున్న కొద్దీ నెక్స్ట్ స్టెప్కి నువ్వే వస్తావు ఆటోమేటిక్గా. అందుకని నువ్వు ఏది చేయగలిగితే, నువ్వు ఇది చేయలేవు అంటే యు ఆర్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ దిస్, నువ్వు ఇది చేయాల్సిందే అని చెప్పలేదు. నువ్వు ఇది చేయలేకపోతే నీకు ఇంకో ఆప్షన్ ఉంది. అది చేయలేవా, నీకు అంత శక్తి సామర్థ్యం లేదా, ఇంకో ఆప్షన్ ఉంది, ఇంకా ఈజియర్ ఆప్షన్. సో అలాగా మల్టిపుల్ ఆప్షన్స్ ఫర్ ఎవ్రీ వన్ అండ్ నో వన్ ఈజ్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ద పాత్ ఆఫ్ యోగా. లేదు. అందరూ అందరూ తెలియదు. ఇంకా పురాణాలని చూస్తే, అలాగే రాక్షసులు తీసుకుంటే వీళ్ళందరూ బ్రహ్మవంశం నుంచి పుట్టిన వాళ్ళే అవును ఎక్కువ మంది. అవునవును పురాణాలుగా చెత్త పనులు చేసి వాళ్ళు ఏదో ఆ, అధోగతి పాలైన వాళ్ళందరూ బ్రహ్మలే ఉంటే అంతే క్యారెక్టర్. అంతే అవునవును అందువల్ల వీడు తక్కువ అని చూపించాలని కాదు, వాడిని ఎక్కువ అని కాదు. ఎక్కడి నుంచే వెళ్ళొచ్చు. కాకపోతే సాధన కావాలి. సాధనకి మరి సిద్ధమా కాదా అనేది నిర్ణయించుకోవాలి. అవునవును అండ్ అండ్ ధర్మరాజు ప్రతి చోట అరణ్య పర్వంలో ఏ మహర్షి కనిపిస్తే ఎవరిని చూసారా, నాకు ఎంత కష్టం వచ్చింది అని మొదలెడతాడు. విషాద యోగంలాగా ఆయన మొదలెడతాడు. విషాద యోగం అవును అవును నాకు కష్టం అంటే ముందు మార్కండ మహర్షి రామాయణం చెప్తాడు. అవును ఆ, అక్కడ గంగా అవతారణం అని చెప్తూ రామాయణం చెప్తూ, నువ్వు అయితే నువ్వే జూదం ఆడేవా, జూదం ఆడి మీ అన్నదమ్ముల్ని రాజ్యాన్ని తాకట్టు పెట్టి ఆడావు, ఓడిపోయావు నువ్వు. రాముడు ఏం చేశాడు అసలు? అవును అరణ్యాలకు ఇచ్చాడు. ఆయన కన్నా నువ్వు అంటే ఇప్పుడు ప్ర- ప్రపంచంలో ఏంటంటే విక్టిమ్ కార్డ్ అని చాలా ఇప్పుడు బాగా పాపులర్. అవును ఏం జరిగినా ఎవడో చేశాడు, ఎవడో చేశాడు, ఎవడో చేసింది కాదు, మనం చేసుకుందే మనకు వస్తుంది. అంతే 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 ఆ యాక్సెప్టెన్స్ వస్తే జీవితం నడవడం చాలా సులభం. అవును ఎందుకంటే నా కర్మ ఇలా ఉంది, ఈ మాట మనం మాట్లాడుతున్నారు కొంతమంది, నా కర్మ అవునవును రాని. అవును నా కర్మ అంటే నేను చేసుకుందే వచ్చింది. నేను చేసుకుందే అంతే 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 అప్పుడు అది అయిపోయినప్పుడు దాని మీద అంత అటాచ్మెంట్ ఉందో, అంత కోపం ఏడుపులు రావు దాని మీద. అవునవును ఏది ఇప్పుడు చేయాలో అది చేయడమే అంతే తప్ప ఇది అంతే. ఎవడి వల్ల వచ్చింది, వాడి వల్ల నా వచ్చింది కర్మ, అనే నా ఆత్మన్యూనతా ప్రారంభం, భావం నా ఉండదు కర్మ, కదా. అవునవును అది
ఉమ్, ఎప్పుడైతే ఆ యాక్సెప్టెన్స్ లేదో ఉమ్, ఇబ్బందులన్నీ అక్కడి నుంచి వస్తాయి. అవును. కామం క్రోధం కూడా అరిషడ్ వర్గాల్ని కామ క్రోధాలుగా రెండుగా కేటగరైజ్ చేస్తే, కామం నుంచి నెక్స్ట్ వచ్చింది మోహం, మోహం నుంచి వచ్చింది లోభం. లోభం. కావాలి, నా దాన్ని ఎప్పుడూ అదే కావాలి, ఇక్కడే ఉండిపోవాలి, అది మోహం, లోభం. అటు అవును. క్రోధం, నాకన్నా ఎవడు మదం, నాకు కాకుండా వాడిక అసూయ, అదే మాత్సర్యం. సో ఈ రెండు కేటగిరీలు కామం, క్రోధం. కామం అవునవును. క్రోధాన్ని కూడా మళ్ళీ డిస్టిల్ చేసి ఒకటిగా చెప్పంటే అది కామం. అదే. కోరిక పుట్టింది, తీరితే ఓకే, తీరపోతే కోపం. అవునవును. సో క్రోధం ఈజ్ ఆల్సో సబ్సెక్ట్ ఆఫ్ కామం. అదే. కామానికి ముందు సార్. కోరిక అనే ముందు మన కళ్ళు, మన ఇంద్రియాలు దృష్టి పడతాయి. ఆ పడింది వాంఛ అనేది కలుగుతుంది. దాని మీద ఒక బంధం అనేది ఏర్పడుతుంది. అవును. దాని నుంచి మనకు కూడా ఉంటే బాగుంటుంది అనే వాంఛ వస్తుంది. ఉమ్, ఇవన్నీ స్టేజెస్, అది కూడా గీతలోనే ఉన్నది. అన్ని ఉమ్, స్టేజెస్. అది మన కళ్ళు పడిన దగ్గర నుంచి నెక్స్ట్ ఈ మనసు, ఇవన్నీ ఆ, అవును. ఆ, అందుకే వాటిని ఇప్పుడు ఏదైనా ముందు స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని అక్కడ ఆపడం కష్టం. దాని వెనక స్టేజ్కి వెళ్ళి అక్కడ రూట్ కాజ్ ని కరెక్ట్ చేయాలి. ముందు అసలు కామం ఎందుకు అందువల్ల కలిగింది అన్న దగ్గర. నువ్వు అన్నావు, ఓ మాట అన్నావు, అది ఇది అంటే కామం కలగడం మనకి తప్పదు, పోరాడే ఆలోచన కలగడం. ఆ ఆలోచనని ఆపుకోవడం కూడా కష్టమే, మన వల్ల అవ్వదు. అవును. అయినా ఇబ్బంది తర్వాత. అవును. దాన్ని ఇంకో చోటకు పెట్టేస్తే డైవర్ట్ చేయాలి. సబ్స్టిట్యూషన్, డైవర్షన్. హైపర్ యాక్టివ్ కిడ్ అంటే వాడికి ఏదో పని పెడితే వాడు దాంతో అవును. వాడు అది ఇప్పుడు శాంతిస్తాడు. అంతే. దీనికి ఏదో పని పెట్టాలి, అంతే. పని లేకపోతే అది మన తింటుంది. అవునవును. విక్రమ్ బేతాళది ఆ బేతాళానికి ఏదో ఒకటి పెట్టాలి, అది పని. అంతే అంతే అంతే. అది మన దగ్గర ఎప్పుడు ఉంటుంది. అవునవును. అది మేనేజ్ చేయడం సులభం కాదు, చెప్పినంత అదే. సులభం కాదు. ఎగ్జాక్ట్లీ. ప్రయత్నం చేస్తూనే ఉండాలి. చేస్తున్న కొద్దీ అవుతుంది. సులభము కాదు, అలాగని అసాధ్యము కాదు. అది దీనికి మన భాగవతంలో ధ్రువోపాఖ్యానంలో ఉమ్, ధ్రువుడిని పిల్లాడు కదా, మామూలుగా చూస్తే కదా, ఉమ్, వెళ్ళాడు, అడవికి వెళ్ళాడు, చెప్పాడు రాత్రి 4 రోజులు వచ్చేసింది, వెంటనే ఉమ్, శ్రీ మహావిష్ణువు వచ్చేసాడని. ఉమ్, మీతో ఋషులు అప్పుడు అడిగారు, ఉమ్, మేమేమో ఇన్నేళ్ళ నుంచి వేల సంవత్సరాలు తపస్సు చేస్తున్నాం, ఉమ్, నాకెప్పుడు ఈ విష్ణు కనిపించలేదు, వీడు ఉమ్, మొన్న వచ్చాడు ఉమ్, కుర్రాడు పిల్లాడు, ఉమ్, ఇంకా వాడికేంటి ఇలా వాడు జపం చేసేస్తే అలా వచ్చేసాడు ఉమ్, అంటే, నారదుడు తీసుకెళ్తాడు అడవిలోకి. ఉమ్, తీసుకుంటే కొండల్లా కనిపిస్తుంటాయి. ఉమ్, అడుగుతారు ఏమిటి కొండలని. ఈ ఉమ్, కొండల ఈ ఈ ధ్రువుడు ఉన్నాడు కదా, ఉమ్. వీడి కింద జన్మల్లో తపస్సు చేసి వాడి అస్థి పంజరాలు ఇవి అని, అవి ఈ కొండలు అని. అలాగా మనం ఈ రోజు ఇక్కడ ఉన్నాం అంటే ఎప్పుడుదో ఎక్కడదో అవునవును. అది ఇక్కడితో అయిపోయేటట్టు కోరుకోవాలి, అంతే 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 అంతే. కానీ ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం ఎక్కడికో తీసుకెళ్తుంది, ఎప్పుడో తీసుకెళ్తుంది. అవును. అవును. కానీ సో అది ఎగ్జాక్ట్లీ. ఓకే అయితే ఇప్పటికే చాలాసేపు డిస్కస్ చేసాం. ఇంకెవరైనా ఏమైనా యాడ్ చేస్తారా, ఇంకేమైనా మాట్లాడతారా? హలో ప్రతాప్. హలో అక్క. హలో. బాగున్నారా? బాగున్నానమ్మా. యా యా. కృష్ణాష్టమి శుభాకాంక్షలు అందరికి. కృష్ణాష్టమి శుభాకాంక్షలు. నేను ఒక చిన్న పాట పాడదాం అనుకుంటున్నాను, అన్నమయ్య యా, వారు కృష్ణుడి గురించి పాడింది. ష్యూర్ డెఫినెట్లీ గో ఆన్. ఉగ్గువెట్టరే ఓయమ్మ చెయ్యొగ్గి నిదెసి సోయమ్మ, ఉగ్గువెట్టరే ఓయమ్మ చెయ్యొగ్గి నిదెసి సోయమ్మ, ఉగ్గువెట్టరే ఓయమ్మ. ఆ కడుపులోని లోకములు గదలి నొడలు చకురే ఓయమ్మ, కడుపులోని లోకములు గదలి నొడలు చకురే ఓయమ్మ, తొడికెడి సరుగన తొలగదీయరే ఉడికెడి పాలివి ఓయమ్మ,
తొడికెడి సరుగన తొలగదీయని ఉడికెడి పాలివి ఓయమ్మ ఉగ్గు వెట్టరే ఓయమ్మ చెయ్యొగ్గి నిదెసిసోయమ్మ ఉగ్గు వెట్టరే ఓయమ్మ ఆ చప్పలు వట్టుక సన్నపు బాలుని నుప్పరమెత్తకురోయమ్మ చప్పలు వట్టుక సన్నపు బాలుని నుప్పరమెత్తకురోయమ్మ అప్పుడే సకలము నిధి మీ నోరనే ఒప్పదు తీయరే ఓయమ్మ ఉగ్గు వెట్టరే ఓయమ్మ చెయ్యొగ్గి నిదెసిసోయమ్మ తొయ్యలులిటు చేతుల నలగించక ఉయ్యల నిడరే ఓయమ్మ తొయ్యలులిటు చేతుల నలగించక ఉయ్యల నిడరే ఓయమ్మ కొయ్య మాటలను కొండల తిమ్మని నొయ్యన తిట్టకురోరమ్మ ఉగ్గు వెట్టరే ఓయమ్మ చెయ్యొగ్గి నిదెసిసోయమ్మ ఉగ్గు వెట్టరే ఓయమ్మ ఆ ఇది అన్నమాచార్యుల వారు వెరీ నైస్. శ్రీకృష్ణుడిని ఒక చిన్న బాలుడిగా చిన్న ఈ బాలులాగా. రోజు ఆయన ఎలా అయితే జననం తీసుకున్నారో మ్మ్. ఈ సందర్భంలో అమ్మలక్కల్ని అలా ఎత్తుకోకండమ్మా నలిగిపోతారు, అవును. కృష్ణుల వారు నలిగిపోతారు, ఎత్తుకోకండి, ఉయ్యాలలోనే పడుకోబెట్టండి, అయ్యయ్యో పాలు వేడిగా ఉన్నాయి అవి మ్మ్. పట్టించేయకండి, పాలు చల్లార్చండి అంటే మ్మ్. ఒక కీర్తనలు రచించినప్పుడు ఆయన ఇప్పుడు మనం అంటుంటాం కంపాషన్, ఎంపతి ఇవన్నీ, కానీ మ్మ్. ఆయన ఏ లెవెల్లో కృష్ణుడిని మ్మ్. ఒక బాలుడిగా ఊహించుకొని ఆ బాలుడికి ఎలా ఫీడింగ్ జరగాలి, ఆయనను ఎలా ఎత్తుకోవాలి, ఎత్తుకుంటే ఆయన నలిగిపోతారేమో అనే భావనలని ఆయన ఫీల్ అయ్యి ఒక అవును. కీర్తనలో పెట్టి ఇలా చెయ్యండి అలా చెయ్యకండి అని చెప్పారు అని అంటే చాలా గొప్పగా అనిపిస్తుంది. నేను ఒక అవును. గ్రేట్ సింగర్ ని కాదు, బట్ అందులో కాన్సెప్ట్ నాకు చాలా నచ్చి డెఫినెట్లీ పాడాలి అని డెఫినెట్లీ అనిపించింది. డెఫినెట్లీ వెరీ నైస్ వెరీ నైస్. అంటే అది అటువంటి మహానుభావులు అంత తపస్సు అంత సిద్ధి పొందిన వాళ్ళు వాళ్ళు అనుభూతి చెంది వాళ్ళు అక్కడికి ట్రాన్స్పోర్ట్ అయిపోతారు. వాళ్ళ చేతుల్లోనే ఆ చిన్ని కృష్ణుడు పసివాడిగా ఒదిగిపోతాడు. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఆ స్వీయ ఎగ్జాక్ట్లీ అనుభవం లాగే అంటే వాళ్ళే అక్కడ ఉండి ఆ పిల్లోడికి పాలు పట్టిస్తున్నట్టు ఉన్నట్టు. ఆ పిల్లోడిని సంరక్షించుకుంటున్నట్టు అలాగా అవును, అయిపోతారు అనమాట. అదే అమ్మా. యా, వెరీ నైస్ వెరీ నైస్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఓకే దెన్ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. మళ్ళీ ఇప్పుడు భగవద్గీత ఫస్ట్ 3 చాప్టర్స్ అయ్యాయి. నెక్స్ట్ 3 చాప్టర్స్ ఇంకో రోజు పెట్టుకుందాం. నేను మళ్ళీ గ్రూప్లో మెసేజ్ పెడతాను. ఎక్కువ డిలే చేయని సార్. ధన్యవాదములు అందరికీ మీ ఓపికకి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.